హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఏం హై తెలుగు యూట్యూబ్ ఛానల్. సో ఇప్పుడు మనము ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్ ద మోస్ట్ అవైటెడ్ మ్యారథాన్ సెషన్ అనేది స్టార్ట్ చేసుకోబోతున్నాము, ఎస్పెషల్లీ ఫ్రమ్ బ్లాక్ బుక్. సో అందరూ ఎప్పటి నుంచో ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్ చేయండి అని చెప్పి అడుగుతున్నారు కదా. సో మనకి నేను లేటెస్ట్ బ్లాక్ బుక్ రీసెంట్ ఎడిషన్ 2026 యాజ్ ఆన్ మార్చ్కి తీసుకున్నటువంటి బుక్ నుంచి నేను నా సోర్స్ అనేది తీసుకున్నాను. దాని నుంచి తీసుకొని దానికి తగ్గట్టుగా మన ఎయిమ్ హై తెలుగు స్టైల్లో మనము తెలుగులో మీనింగ్స్, దాని యొక్క దాని యొక్క ఎక్స్ప్లెనేషన్, దానికి ఎగ్జాంపుల్స్, సో దాని యొక్క ఆరిజిన్స్, ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్కి ఆరిజిన్స్ కొన్ని ఇంపార్టెంట్ వాటికి చెప్తున్నాము ఈ క్లాస్లో. సో ఇప్పటి వరకు మనము ఎంటైర్ A to Z సినోనిమ్స్ అండ్ యాంటనిమ్స్ కంప్లీట్ చేసుకున్నాము. దానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ అన్నీ కూడా నేను మన టెలిగ్రామ్లో మన యాప్లో పెట్టాను. అండ్ దాని తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్లీ PYQs, ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్ PYQs 4 పార్ట్స్లో అన్నీ ఆల్మోస్ట్ 130+ కంప్లీట్ చేసుకున్నాం PYQsలో. నౌ వీ హ్యావ్ ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్ ఫ్రమ్ బ్లాక్ బుక్. లేటెస్ట్ వర్షన్ ఈజ్ అప్ టు 1800+ ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్ ఉన్నాయి. ఈ ఒక్క సిరీస్ చూస్తే మీకు అన్ని ఎగ్జామ్స్కి ఇంకా మల్టిపుల్ రివిజన్స్ అనేవి అవసరం లేదండి. చాలా కాన్ఫిడెన్స్తో మీరు ఎగ్జామ్స్ రాయగలుగుతారు. బికాస్ కొన్ని రిపీట్ అవుతూ ఉంటాయి, కొన్ని మల్టిపుల్ టైమ్స్ మనం లింక్ చేసుకొని మాట్లాడుతూ ఉంటాం కాబట్టి. ఓకే, సో వితౌట్ ఎనీ డిలే, మరి ఈ 1800+ అన్నీ కూడా ఒకే వీడియోలో మనం పెడతామా అంటే నో, బికాజ్ ఐ ఆమ్ టేకింగ్ అ గుడ్ అమౌంట్ ఆఫ్ టైమ్ టు గివ్ యూ ద బెస్ట్ క్వాలిటీ. సో బెస్ట్ అండ్ హై క్వాలిటీ కంటెంట్ మనం ఏం హై తెలుగు నుంచి ఇస్తున్నాము, విచ్ ఎక్స్ప్లెయిన్స్ యూ ఇన్ తెలుగు అండ్ ఇంగ్లీష్. సో లాట్ ఆఫ్ ఎఫర్ట్ ఈజ్ రిక్వైర్డ్. సో మీరు చదవడానికి కూడా ఈజీగా ఉండాలి కాబట్టి ప్రతి వీడియోలో 100 ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్ మనము సెట్ ఆఫ్ 100 మనము కంప్లీట్ చేస్తున్నాం. సో ఈ యొక్క పార్ట్ 1 వీడియోలో, ఈ వీడియోతో స్టార్ట్ చేసుకొని ఇందులో మనం ఫస్ట్ 100 ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్ కంప్లీట్ చేసుకుంటాం. అలా ఈ 1800 కూడా 100 సెట్ ఆఫ్ ఒక 18 పార్ట్స్లో మనము కంప్లీట్ చేసేస్తాము. తర్వాత ఎంటైర్ వీడియోని నేను మళ్ళీ మ్యారథాన్గా ఫర్ యువర్ రివిజన్ కొన్ని అవసరం లేని అన్ని డిలీట్ చేసి నేను ఒక వీడియో ఎడిట్ చేసి అప్లోడ్ చేస్తాను. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే, లెట్స్ స్టార్ట్ ద మోస్ట్ అవైటెడ్ సెషన్. ఓకే, యా. సో ఫస్ట్ ఇడియం మనం చూసుకున్నట్టయితే ఏ బేబ్ ఇన్ ద వుడ్స్. సో ఇక్కడ మనం ఫార్మాట్ ఎలా ఫాలో అవుతున్నాం అంటేనండి, ఫస్ట్ ఒక ఇడియం ఆర్ ఫ్రేజెస్ వస్తుంది, దాని తర్వాత మనము మీనింగ్ ఇస్తున్నాము, దాని తర్వాత తెలుగు ట్రాన్స్లేషన్ ఇస్తున్నాము, దాని తర్వాత ఎగ్జాంపుల్. ఇదే ఫార్మాట్ అన్నిటికీ ఫాలో అవుతాం అనమాట. సో ప్రతి సెషన్ అయిన తర్వాత PDF టెలిగ్రామ్లో అప్లోడ్ చేస్తాం. సో ఏ బేబ్ ఇన్ ద వుడ్స్. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ బేబ్ ఇన్ ద వుడ్స్ అంటే అర్థం దేనికి యూజ్ చేస్తాము అంటే, ఎవరైనా ఒక పర్సన్ చాలా అమాయకంగా ఉన్నారు, వాళ్ళని ఈజీగా మనం మ్యానిపులేట్ చేసేయచ్చు అనుకునే వాళ్ళని, లేదా అనుభవం లేని వ్యక్తిని, ఏదైనా ఒక విషయంలో అనుభవం లేని వ్యక్తిని మనం ఏ బేబ్ ఇన్ ద వుడ్స్తో పోలుస్తామన్నమాట. సో అ పర్సన్ హూ హ్యాస్ లిటిల్ ఆర్ నో ఎక్స్పీరియన్స్ అండ్ కెన్ బి ఈజీలీ ఫూల్డ్ ఈజ్ కాల్డ్ ఎ బేబ్ ఇన్ ద వుడ్స్. అమాయకుడు లేదా అనుభవం లేని వ్యక్తిని బేబ్ ఇన్ ద వుడ్స్ అంటాము. ఈ ఇడియం గనక మనం చూసుకున్నట్టయితే ఆరిజిన్ ఒక యూరోపియన్ ఓల్డ్ ఒక ఫోక్ టేల్ అనమాట. ఒక చిన్న గాథ, ఒక చిన్న స్మాల్ స్టోరీ నుంచి తీసుకోబడింది. ఒక చిన్న బేబీ ఒక అడవిలో తప్పిపోయిందనమాట. ఓకే, ఫారెస్ట్లో. సో ఫారెస్ట్లో అన్ని చెట్లు ఉంటాయి కాబట్టి విచ్ యూజువల్లీ వీ రిప్రజెంట్ ఇట్ యాజ్ వుడ్స్. ఓకే, బేబ్. సో ఏ స్మాల్ చైల్డ్ని మనం బేబ్గా రిప్రజెంట్ చేస్తున్నాము, హూ ఇస్ లాస్ట్ ఇన్ ద ఫారెస్ట్, దాన్ని వుడ్స్గా రిప్రజెంట్ చేస్తున్నాము. సో ఆబ్వియస్లీ ద చైల్డ్ ఈజ్ వెరీ ఇన్నోసెంట్. ఆబ్వియస్లీ బేబీ అంటేనే ద బేబీ ఈజ్ వెరీ ఇన్నోసెంట్గా, వాళ్ళకేం అర్థం కదా, వాళ్ళకేం తెలీదు. సో దే ఆర్ నాట్ ఈవెన్ అవేర్ ఆఫ్ ద డేంజర్ వాట్స్ గోయింగ్ హ్యాపెన్. దే బికెమ్ వెరీ హెల్ప్లెస్ సిచ్యువేషన్లో ఉన్నదన్నమాట. సో అలా బేబ్ ఇన్ ద వుడ్స్ అంటే ఒక బేబీ ఇరుక్కుపోయింది అంటే ఆ సిచ్యువేషన్ ఇరుక్కుపోయింది. సో వెరీ అమాయకులు, హెల్ప్లెస్ సిచ్యువేషన్, లేదా ఒక ఇన్ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ని రిప్రజెంట్ చేయడానికి మనము వాడతాం. సో ఓవర్ ద టైం దీన్ని మనము ఒక ఇన్ఎక్స్పీరియన్స్డ్కి, ఒక నైవ్ పర్సన్కి యూజ్ చేస్తాం అనమాట. ఎగ్జాంపుల్ చూడండి, రవి ఈజ్ ఎ బేబ్ ఇన్ ద వుడ్స్ ఇన్ ద స్టాక్ మార్కెట్. స్టాక్ మార్కెట్లో ఇతను ఇంకా ఒక అనుభవం లేని వ్యక్తి అని చెప్తున్నాం.
నెక్స్ట్ చూస్తే ఏ బ్యాక్ సీట్ డ్రైవర్. ఏ బ్యాక్ సీట్ డ్రైవర్ అంటే ఏ పర్సన్ హూ కీప్స్ గివింగ్ అన్వాంటెడ్ అడ్వైసెస్. ఓకే, ఎవరైనా ఏదైనా పని చేస్తున్నప్పుడు అడగకుండా వచ్చి ఉచితంగా సలహాలు ఇచ్చేటువంటి వ్యక్తిని రిప్రజెంట్ చేస్తామన్నమాట. ఏ బ్యాక్ సీట్ డ్రైవర్ అంటే ప్రతి విషయంలో అనవసరంగా వేలు పెట్టే వ్యక్తి అని చెప్పొచ్చు. అయితే ఈ ఇడియం కనుక మనం చూసుకున్నట్టయితే ఇది బేసిక్గా అందరికీ అర్థమవుతుంది. ప్రతిదానికి మనం ఆరిజిన్ చెప్పాల్సిన అవసరం లేదు. బట్ స్టిల్ ఐ డోంట్ వాంట్ టు మేక్ వెరీ అన్క్లియర్ థింగ్స్ వెరీ అన్క్లియర్. సో ప్రతిదానికి నేను ఐ విల్ ట్రై టు ప్రొవైడ్ ద బ్యాక్ స్టోరీ. ఈ ఇడియం కూడా మనకి ఎస్పెషల్లీ ఆటోమొబైల్స్ ఇండస్ట్రీ అనేది వచ్చినటువంటి ఎర్లీ స్టేజెస్ ఆ టైంలో ఈ యొక్క ఇడియం అనేది వచ్చిందండి. సో బేసిక్గా ఒక ప్యాసింజరు సిట్టింగ్ ఇన్ ద బ్యాక్ సీట్, ఒక డ్రైవర్కి ఏం చెప్తున్నారు అంటే ఎలా డ్రైవ్ చేయాలి అంటే ఆ పర్సన్కి డ్రైవింగ్ డ్రైవింగ్ చెయ్యట్లేదు ఆ పర్సన్. ఓకే, అయినా సరే వెనక సీట్లో కూర్చొని డ్రైవర్కే ఎలా డ్రైవ్ చేయాలో చెప్తున్నారనమాట. సో అలా 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 కాలక్రమేణా ఈ బ్యాక్ సీట్ డ్రైవర్ అనేటువంటి ఇడియము వచ్చిందనమాట. అంటే ఎవరైనా సరే అన్వాంటెడ్ అడ్వైజెస్ లేదా ఇంకొక పర్సన్ మీద ఒక అజమాయిషి చూపించేటువంటి వ్యక్తిని చెప్పడానికి మనం వాడతామన్నమాట. అంటే అన్నెసెసరీ బట్ దే ఆర్ ఇంటర్ఫీరింగ్ అన్నట్టు. డోంట్ బీ ఎ బ్యాక్ సీట్ డ్రైవర్, లెట్ మీ ఫినిష్ మై వర్క్. అంటే నువ్వు ఊరికే వచ్చి ఇందులో వేలు పెట్టద్దు లేదా సలహాలు ఇవ్వద్దు అనవసరంగా, లెట్ మీ డూ మై వర్క్ అని అర్థం. నెక్స్ట్ ఎ బ్యాడ్ ఎగ్. అ పర్సన్ హూ బిహేవ్స్ బ్యాడ్లీ కెనాట్ బి ట్రస్టెడ్ ఆర్ ఆఫెన్ కాజెస్ ప్రాబ్లమ్స్. ఓకే, ఆబ్వియస్లీ బ్యాడ్ ఎగ్ అంటేనే అందులో మనకి అర్థమైపోతుంది. నమ్మలేని వ్యక్తి లేదా ఒక చెడ్డ వ్యక్తి అని మనము చెప్పచ్చు. సో ఏ బ్యాడ్ ఎగ్ అనేది కూడా ప్రీవియస్గా ఒక ఆల్మోస్ట్ మనకి 18th లేదా 19th సెంచురీ ఆ టైంలో అప్పట్లో ఎగ్స్ని టెస్ట్ చేసేవారు అనమాట. అది గుడ్డా బ్యాడా అనేది వాటిని వాటర్లో పెట్టే టెస్ట్ చేసేవారు, లేదంటే వాటిని ఇట్లా బ్రేక్ చేసి ఓపెన్ చేసి టెస్ట్ చేసేవారు. ఓకే, సో ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏదైనా ఒక బ్యాడ్ ఎగ్ ఉంటే స్మెల్ కూడా డిఫరెంట్గా వస్తుంది. దానివల్ల ఏమవుతుంది అంటే మొత్తం ఆ మీల్ అంతా కూడా స్పాయిల్ అయిపోతుంది అనమాట. ఓకే, సో ఈ యొక్క విషయం ద్వారా ఈ యొక్క ప్రాక్టీస్ ద్వారా ఈ యొక్క ఎక్స్ప్రెషన్ అనేది మనకి వచ్చిందన్నమాట. సో ఎవరినైనా ఒక పర్సన్ని డిస్క్రైబ్ చేయాలి విత్ అ బ్యాడ్ క్యారెక్టర్ సో దట్ దే ఆర్ ఇంపాక్టింగ్ ఇన్ ఏ నెగిటివ్ వే. ఓకే, సో ఆ విధంగా బ్యాడ్ ఎగ్ని రిప్రజెంట్ చేస్తా. పర్సన్ హూ కెన్ నాట్ బి ట్రస్టెడ్, బిహేవింగ్ బ్యాడ్లీ, ఓకే, ఆఫెన్ కాజింగ్ ప్రాబ్లమ్స్. ఎగ్జాంపుల్ చూడండి, ఎవ్రీ వన్ నోస్ రమేష్ ఈజ్ ఎ బ్యాడ్ ఎగ్ సో దే డోంట్ ట్రస్ట్ హిమ్. అంటే తను ఒక నమ్మలేని వ్యక్తి కాబట్టి మనం అతన్ని నమ్మకూడదు. హీఈస్ ఎ బ్యాడ్ ఎగ్, హీ కెనాట్ బి ట్రస్టెడ్. నెక్స్ట్ ఎ బ్యాడ్ హెయిర్ డే. ఓకే, ఎ బ్యాడ్ హెయిర్ డే అంటే ఇట్స్ నాట్ ఎ లిటరల్ మీనింగ్ ఆఫ్ యువర్ హెయిర్, మన హెయిర్ ఏదో సరిగ్గా లేదు అని కాదు. A day when you face one problem after another and nothing seems to work out. ఏ పని చేసినా కూడా సవ్యంగా జరగకపోవడం, బేసిక్గా ఒక బ్యాడ్ లక్కీ డే అని మనము చెప్పొచ్చు అనమాట. ఫుల్ ఆఫ్ ప్రాబ్లమ్స్ వన్ బై వన్ అండ్ ఏది కూడా సరిగ్గా జరగని రోజుని మనం ఏ బ్యాడ్ హెయిర్ డే అని అంటాం. సో ఈ యొక్క బ్యాడ్ హెయిర్ డే అనేటువంటి ఈడియంని యూఎస్ నుంచి అరౌండ్ 1980s టైం నుంచి రావడం జరిగింది. యూఎస్లో వాడేవారు అనమాట. సో బేసికల్లీ ఒక పర్సన్ యొక్క హెయిర్ ఎప్పుడన్నా చాలా మెస్సీగా అంటే అణగకుండా ఒక ఫ్రస్ట్రేటెడ్ జోన్లో ఒక హెయిర్ అనేది కనిపిస్తే అంటే లైక్ హెయిర్ కూడా చాలా చిరాగ్గా అస్తవ్యస్తంగా ఉంటేనే వాళ్ళకి ఎట్లా అనిపిస్తుంది, దే ఫీల్ సో అన్హ్యాపీ, దే ఫీల్ సో ఫ్రస్ట్రేటెడ్. సో అదే విధంగా మనము దీన్ని ఒక సిచ్యువేషన్కి దీన్ని పెట్టడం జరిగింది. రాను ఎలా అంటే ఒక డే అనేది సరిగ్గా లేదు, చాలా ఒకటి తర్వాత ఒకటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయంటే సో నాట్
ఇట్స్ నాట్ డైరెక్ట్లీ ఎ ప్రాబ్లమ్ విత్ హెయిర్, బట్ ఇట్స్ ది ప్రాబ్లమ్ విత్ డే అనమాట. డే అంతా సరిగ్గా లేదు, ఒకదాని తర్వాత ఒకటి ఇబ్బందులు వస్తున్నాయని చెప్పి ఈ విధంగా వాడేవారు అనమాట. దురదృష్టకరమైనటువంటి రోజు అని చెప్పచ్చు. ఎలా అయితే మీ యొక్క జుట్టు రిప్రజెంటేషన్ ఆ రోజు చండాలంగా ఉంటే మీకు ఎంత ఫ్రస్ట్రేటింగ్గా ఉంటుందో, అదేవిధంగా మీ డేలో ఒకటి తర్వాత ఒకటి ప్రాబ్లమ్స్ వచ్చి ఏది సరిగ్గా లేకపోతే అలా రిప్రజెంట్ చేయడానికి బ్యాడ్ హెయిర్ డే అని రావడం జరిగింది. ఎగ్జాంపుల్ చూడండి, టుడే ఈజ్ ఎ బ్యాడ్ హెయిర్ డే, ఐ మిస్ ద బస్, లాస్ట్ మై కీస్ అండ్ రీచ్డ్ ద ఆఫీస్ లేట్ అనమాట. అంటే బస్సు మిస్ అయ్యాడు, కీస్ మర్చిపోయాడు, దానివల్ల ఆఫీస్కి కూడా లేట్ అయ్యాడు. అంటే ఒకదాని తర్వాత ఒకటి, అందులో ఏది కూడా మంచిగా జరగలేదు. నెక్స్ట్, ఏ బ్యాడ్ హ్యాట్. ఏ బ్యాడ్ హ్యాట్ అంటే అగైన్ ఎ పర్సన్ హూ ఇస్ డిజానెస్ట్, బిహేవింగ్ బ్యాడ్లీ అండ్ కెనాట్ బి ట్రస్టెడ్. సో ఇక్కడ చూడండి, ఇప్పుడు ఇందాక మనం బ్యాడ్ ఎగ్ అన్నాం, అదేవిధంగా బ్యాడ్ హ్యాట్. ఒకే భావానికి మల్టిపుల్ ఈడియమ్స్ అండ్ ఫ్రేజెస్ మనం వాడచ్చు. నేను ఇదే వాడాలి అని రూల్ అయితే మనకి లేదనమాట. ఓకే, సో ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఏ బ్యాడ్ హ్యాట్ అంటే సేమ్ లైక్ బ్యాడ్ ఎగ్, ఎ పర్సన్ హూ ఇస్ కెనాట్ బీ ట్రస్టెడ్, నమ్మకం లేని వ్యక్తి, ఒక చెడ్డ వ్యక్తి, ఒక దుర్మార్గమైనటువంటి వ్యక్తిని మనము ఏ బ్యాడ్ హ్యాట్ అంటాం. ఇది కూడా మనకి 19th century టైంలో వచ్చింది. ఎందుకంటే ఇన్ దోస్ డేస్ ఎ పర్సన్స్ క్లాతింగ్, ఇంక్లూడింగ్ వాళ్ళు అప్పట్లో 19th century దట్ యూరోపియన్ ఆర్ అదర్ కంట్రీస్లో పర్సన్స్ క్లోతింగ్లో వాళ్ళ యొక్క హ్యాట్కి చాలా ప్రాముఖ్యత ఉండేది. వాళ్ళ యొక్క డ్రెస్సింగ్ స్టైల్లో, యూరోపియన్ కంట్రీస్లో వాళ్ళ యొక్క డ్రెస్సింగ్ స్టైల్లో హ్యాట్ ఈజ్ ఆల్సో ఇంక్లూడెడ్ అనమాట. సో వాళ్ళ యొక్క క్యారెక్టర్ని వాళ్ళ యొక్క హ్యాట్ బట్టి వాళ్ళ యొక్క సోషల్ రిప్రజెంటేషన్ని డిఫైన్ చేసేవారు అనమాట. సో కాలింగ్ సమ్వన్ ఎ బ్యాడ్ హ్యాట్ అంటే ఒక రిప్రజెంటేషన్ ఆఫ్ సేయింగ్ దట్ ద పర్సన్ హ్యాస్ అ బ్యాడ్ క్యారెక్టర్ అండ్ దే కెనాట్ బి ట్రస్టెడ్ అని. సో ఎగ్జాంపుల్ చూడండి, డోంట్ లెండ్ హిమ్ మనీ, హీ ఈజ్ ఎ బ్యాడ్ హ్యాట్. అంటే దుర్మార్గుడు, మంచి వ్యక్తి కాదు. నెక్స్ట్, ఎ బ్యాడ్ ప్యాచ్, ఎ టైమ్ వెన్ ఎ పర్సన్ ఫేసెస్ మెనీ ప్రాబ్లమ్స్, డిఫికల్టీస్ ఆర్ ఫెయిల్యూర్స్ అనమాట. అగైన్ బ్యాడ్ ప్యాచ్ అంటే ఒక కష్టకాలము, ఒక ఇబ్బందికరమైనటువంటి సమయాన్ని మనం బ్యాడ్ ప్యాచ్ అంటాం. అంటే అన్నీ కూడా ప్రాబ్లమ్స్, డిఫికల్టీస్, ఫెయిల్యూర్స్ రావడం. ఓకే, సో ఈ బ్యాడ్ ప్యాచ్ అనేది ప్రీవియస్గా ఫస్ట్ ప్యాచ్ అంటేనే మనం ఒక ల్యాండ్కి రిలేటెడ్ ఒక పార్ట్ అని చెప్పి మనం చెప్పచ్చు. ఓకే, సో బ్యాడ్ ప్యాచ్ వాజ్ ఒరిజినల్లీ రిఫర్ టు అ సెక్షన్ ఆఫ్ ల్యాండ్. ఓకే, ఎందుకంటే సమ్ ప్యాచెస్ వర్ గుడ్, దే ఆర్ వెరీ ఫర్టైల్, అండ్ కొన్ని ల్యాండ్ పార్ట్స్ అనేవి కొంచెం రఫ్గా, డ్రైగా, కొంచెం యూనో డిఫికల్ట్ టు క్రాస్, వాళ్ళు నడవడానికి కూడా ప్రీవియస్గా ఉండేవి కావు అని చెప్పేసి. సో అదే విధంగా అలా పీపుల్ అంతా కూడా బ్యాడ్ ప్యాచ్ని లైఫ్తో కంపేర్ చేసి, జస్ట్ లైక్ ఒక రోడ్డు మీద ప్రయాణిస్తున్న ట్రావెలర్కి కొన్ని స్మూత్ రోడ్స్ వస్తాయి, అదేవిధంగా కొన్ని బ్యాడ్ ప్యాచెస్ అంటే గుంతలు వస్తాయి. సో దాన్ని లైఫ్కి యాడ్ చేసి ప్రాబ్లమ్స్, డిఫికల్టీస్ని బ్యాడ్ ప్యాచ్తో రిప్రజెంట్ చేస్తామన్నమాట. దీనికి ఎగ్జాంపుల్, అవర్ ఫ్యామిలీ ఈజ్ గోయింగ్ త్రూ ఎ బ్యాడ్ ప్యాచ్ బికాస్ ఆఫ్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్. ఓకే, అంటే మా ఫ్యామిలీకి ఇట్స్ నాట్ గోయింగ్ ఇన్ ఎ స్మూత్ వే, రైట్? ఓకే, నెక్స్ట్, ఏ బేకర్స్ డజన్. ఏ బేకర్స్ డజన్ అది మనం PYQస్లో మాట్లాడాము, వచ్చింది ఇది. ఇన్ మెనీ టైమ్స్ ఇది రిపీట్ అయ్యే ఛాన్స్ ఉంది. బేకర్స్ డజన్ అంటే ఇట్స్ నథింగ్ బట్ గెట్టింగ్ 13 times ఇన్స్టెడ్ ఆఫ్ ద యూజువల్ 12. డజన్ అంటే 12. ఓకే, సో బేసికల్గా ఏదైనా ఎక్స్ట్రా ఐటమ్ రావడం, అదనంగా ఒకటి పొందడానికి వాడేటువంటి పదం, వాడేటువంటి ఈడియం బేకర్స్ డజన్. సో ఈ ఈడియమ్ అరౌండ్ 13th centuryలో మనకి ఇంగ్లాండ్ నుంచి వచ్చిందనమాట. అక్కడ మనకి ఇంగ్లాండ్ అంతా కూడా ఈ బ్రెడ్ అనేది ఎక్కువగా తింటూ ఉంటారు కదా. సో బేకర్స్ అందరూ కూడా ఎవరైతే బ్రెడ్ అమ్ముకునే వాళ్ళు ఉంటారో వాళ్ళందరినీ పనిష్ చేసేవారు. ఎందుకు పనిష్ చేసేవారంటే
బ్రెడ్ లోవ్స్ ఉంటాయి కదండి, లోవ్స్ ఆఫ్ బ్రెడ్. సో వాళ్ళు ఏమైనా తక్కువ ఇస్తే వాళ్ళని పనిష్ చేసేవారు అనమాట ఇంగ్లాండ్లో. సో ఎందుకు గబుక్కున ఈ కటింగ్లో వాటిల్లో ఏదైనా ఒక స్లైస్ ఏమైనా తక్కువ వచ్చింది అంటే మనకి శిక్ష పడుతుంది అని చెప్పి ఈ బేకర్స్ అంతా కూడా ఆఫెన్ దే యూస్ టు గివ్ 12 కన్నా 13 ఒకటి ఎక్స్ట్రా ఇచ్చేసినా పర్వాలేదు అనుకొని వాళ్ళు అలా అమ్మేవారు అనమాట. సో వెన్ సెల్లింగ్ a dozen, they used to give one extra loaf so that it becomes a baker's dozen. Okay, దీనికి ఎగ్జాంపుల్, ఏ బేకర్ గేవ్ మీ ఏ బేకర్స్ డజన్ ఆఫ్ బన్స్ అంటే he gave her one extra. Yeah, next we have a ball of fire. A ball of fire అంటే a person who is always active, ఎనర్జెటిక్ అండ్ వర్క్స్ విత్ గ్రేట్ ఎంతూజియాజం. సో ఇక్కడే అర్థమవుతుంది, చాలా ఉత్సాహంతో కూడినటువంటి వ్యక్తిని రిప్రజెంట్ చేయడానికి ఏ బాల్ ఆఫ్ ఫైర్ వాడతాము. దిస్ ఇస్ అ ఫ్రేజ్. ఓకే, అండ్ పవర్ఫుల్, యాక్టివ్, ఎనర్జెటిక్, గ్రేట్ ఎంతూజియాస్టిక్ పర్సన్ అనమాట. సో ఈ యొక్క ఫ్రేజ్ బాల్ ఆఫ్ ఫైర్ అనేది ఎక్కువగా మనం దేనికి యూజ్ చేస్తాము, ఏదైనా ఒక బ్రైట్గా ఒక 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 అగ్నితో, ఫైర్ అంటేనే ఇట్స్ లైక్ ఫ్లేమ్, బాల్ ఆఫ్ ఫ్లేమ్ అని చెప్పి చెప్తాం. సో దీంట్లో మనం ఏమొస్తుంది, హీట్ వస్తుంది, లైట్ వస్తుంది, సో మచ్ ఆఫ్ ఎనర్జీ వస్తుంది, రైట్? సో ఇది ఒక మెటాఫర్గా అయిపోయింది అనమాట. సో దీన్ని పీపుల్ గోయింగ్ ఫార్వర్డ్ ఎవరైనా సరే ఇంత ఒక బాల్ ఆఫ్ ఫైర్లో ఉన్నారంటే ఇట్ ఎలా అయితే ఒక అగ్నిజ్వాలతో నిండినటువంటి ఒక బాల్ నుంచి మనకి లైట్, ఎనర్జీ, ఒక హీట్, అన్ని ఎనర్జీ అన్నీ వస్తాయో అదేవిధంగా ఒక పర్సన్ ఎవరైతే ఎప్పుడు యాక్టివ్గా ఎనర్జెటిక్గా ఉంటారో వాళ్ళని రిప్రజెంట్ చేయడానికి జస్ట్ లైక్ అ బ్లేజింగ్ ఫైర్ వీ యూజ్ దిస్ అనమాట. ఎగ్జాంపుల్, అంజలి ఈజ్ అ బాల్ ఆఫ్ ఫైర్, షీ ఫినిషెస్ ఎవ్రీ టాస్క్ విత్ గ్రేట్ ఎనర్జీ అంటే తను ఎప్పుడూ కూడా అంత చురుకుగా ఉంటుంది, పనిచేస్తుంది అని చెప్తున్నాం. నెక్స్ట్, ఏ బాల్ పార్క్ ఫిగర్. ఓకే, దిస్ ఇస్ అన్ ఇడియం. ఏ బాల్ పార్క్ ఫిగర్ అంటే ఏ రఫ్ ఎస్టిమేట్ ఆర్ అన్ అప్రాక్సిమేట్ నంబర్, నాట్ అన్ ఎగ్జాక్ట్ వన్ అనమాట. ఏ బాల్ పార్క్ ఫిగర్ అంటే సుమారుగా ఇచ్చేటువంటి ఒక అంచనా, ఎస్టిమేషన్ అని మనం చెప్పచ్చు. అంటే ఇట్స్ నాట్ అ సర్టైన్ వన్, ఇట్స్ లిటిల్ అన్సర్టైన్ బట్ అన్ అప్రాక్సిమేషన్ అని మనము చెప్పచ్చు అనమాట. ఓకే, సో ఏ బాల్ పార్క్ ఫిగర్ అనేది కూడా మనకి ఒక 20th century, ఎర్లీ 20th centuries యునైటెడ్ స్టేట్స్ నుంచి తీసుకోబడింది. ఇట్ కమ్స్ ఫ్రమ్ దన్ ఐడియా ఆఫ్ అ బాల్ పార్క్. బేసికల్లీ బాల్ పార్క్ ఈజ్ నథింగ్ బట్ ఒక బేస్బాల్ స్టేడియం. ఓకే, ఈ బేస్బాల్ స్టేడియంలో ఈ స్పెక్టేటర్స్ అందరూ ఉంటారు కదా, వాళ్ళు ఎస్టిమేట్ చేస్తారనమాట ఒక బాల్ ఎంత దూరం వెళ్తుంది. వాళ్ళు ఒక డిస్టెన్స్ని లిటరల్గా మెజరింగ్ టేప్తోనో దేనితోనో కొలవకుండా దే జస్ట్ డూ సమ్ ఎస్టిమేషన్ ఆఫ్ హౌ మచ్ ఎగ్జాక్ట్ డిస్టెన్స్ అ బాల్ కెన్ గో. సో అలా ఈ ఒక బాల్ పార్క్ ఫిగర్ కాస్త దీన్ని ఒక ఇడియంగా మార్చారు. ఏ రకంగా అంటే ఎవరైనా మనం ఏదైనా ఒక రఫ్ ఎస్టిమేషన్ ఇస్తాము విత్ నాట్ ద ఎగ్జాక్ట్ క్యాలిక్యులేషన్. దీనికి ఎగ్జాంపుల్, కెన్ యూ గివ్ మీ ఏ బాల్ పార్క్ ఫిగర్ ఫర్ ద కాస్ట్ ఆఫ్ ద ట్రిప్ అంటే నువ్వు నాకు ఒక సుమారుగా ఎంత అవుతుందో ట్రిప్కి చెప్పగలవా అని అంటున్నాం. నెక్స్ట్, ఏ బ్యాప్టిజం ఆఫ్ ఫైర్. ఓకే, ఎ పర్సన్స్ ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ఎ డిఫికల్ట్, ఛాలెంజ్ ఆర్ డేంజరస్ సిచ్యువేషన్ అంటే ఎవరైనా సరే మొదటిసారి ఒక డిఫికల్ట్ సిచ్యువేషన్ని ఎదురు పడుతున్నారు అంటే దాన్ని రిప్రజెంట్ చేయడానికి ఏ బ్యాప్టిజం ఆఫ్ ఫైర్ అనేది వాడతాం. దిస్ ఈజ్ అ ఫ్రేజ్. ఓకే, సో మొదటిసారిగా ఎదురయ్యే కఠినమైనటువంటి అనుభవం లేదా కష్టమైనటువంటి తొలి పరీక్షని బ్యాప్టిజం ఆఫ్ ఫైర్ అని అంటాం. సో ఈ యొక్క బ్యాప్టిజం ఆఫ్ ఫైర్ అనేది ఒక బైబిల్ నుంచి తీసుకొచ్చినటువంటి ఒక ఆరిజిన్గా మనం చెప్పచ్చు. సో ఐఎమ్ నాట్ క్లియర్లీ వెరీ షూర్ అబౌట్ దిస్, బట్ ఇది బేసికల్గా దేనికి వాడేవారంటే ఈ యొక్క ఫైర్ని సింబలైజ్ దేనికి ఉండేదండి, ఫైర్ అనేది ఒక టెస్టింగ్కి, ఒక ప్యూరిఫికేషన్కి, ఒక స్పిరిచువల్ స్ట్రెంగ్త్కి వాడేవారు అనమాట. ఓకే, సో ఆ రకంగా వన్ ఆఫ్ ద బ్యాప్టిస్ట్ అని ఒక పర్సన్ హీ స్పోక్ అబౌట్
baptism, taking baptism with the Holy Spirit which they use, and also ద ఫైర్ అనమాట. సో బేసికల్లీ దీని తర్వాత కాలంలో కూడా ఈ యొక్క యోధులందరూ కూడా వాళ్ళ యొక్క ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఇన్ బ్యాటిల్ అనేది ఈ విధంగా ఉంటుంది, బ్యాప్టిజం ఆఫ్ ఫైర్. ఎందుకంటే ఫైర్లో ఒక ప్యూరిఫికేషన్ ఉంటుంది, అది ఎదుర్కోవాలి, అది కష్టంగా ఉంటుంది, బట్ ఎదుర్కోవాల్సిన సిచ్యువేషన్ని మనం బ్యాప్టిజం ఆఫ్ ఫైర్ అంటాం. ఓకే, ఎగ్జాంపుల్, మై ఫస్ట్ డే యాజ్ అ టీచర్ వాజ్ అ బ్యాప్టిజం ఆఫ్ ఫైర్ బికాజ్ ఐ హ్యాడ్ టు హ్యాండిల్ 60 స్టూడెంట్స్ అలోన్. తనకు అది చాలా కష్టమైనటువంటి అనుభవం అని మనము చెప్పచ్చు. నెక్స్ట్, ఏ బేర్ గార్డెన్. ఓకే, ఏ బేర్ గార్డెన్. సో ఏ బేర్ గార్డెన్ అంటే దిస్ ఇస్ అన్ ఈడియం, ఏ ప్లేస్ వేర్ దేర్ ఈస్ టూ మచ్ నాయిస్, కన్ఫ్యూజన్ అండ్ ల్యాక్ ఆఫ్ డిసిప్లిన్. దాన్ని మనం ఏ బేర్ గార్డెన్ అని పిలుస్తాం. అంటే గందరగోళంగా ఉండేటువంటి ప్రదేశం, బేసిక్గా అల్లకల్లోలమైనటువంటి ప్రదేశం అని మనము చెప్పచ్చు. దిస్ ఇస్ ఆల్సో కేమ్ ఫ్రమ్ అరౌండ్ 16th to 17th century ఫ్రమ్ ఇంగ్లాండ్. ఓకే, సో అప్పట్లోని బేర్ బైటింగ్ అనేది చాలా పాపులర్ అనమాట. ఓకే, సో బేర్స్ అన్నీ కూడా ఒక ప్లేస్లో కట్టేసి ఉంచేవారు అనమాట. సో వాటిని డాగ్స్ అటాక్ చేసేవారు అనమాట. ఓకే, సో దాట్ పీపుల్ అందరూ చూసి దాన్ని అరిస్తూ వాళ్ళు ఎంజాయ్ చేసేవారు, చాలా నాయిస్ అనేవి ఉండేవి. సో ఈ ఎరీనాస్ని మనము బేర్ గార్డెన్ అని మనము చెప్తామన్నమాట. సో బేసికలీ ఇది ఒక క్రూయల్ ఫార్మ్ ఆఫ్ యాక్టివిటీ అని మనం చెప్పచ్చు. వాళ్ళ ఎంటర్టైన్మెంట్ కోసము బేర్స్ అన్నిటిని ఒక అరీనాలో కట్టేసి వాటిని డాగ్స్తో అటాక్ చేయించేవారు. సో దీనివల్ల లౌడ్గా అందరూ అరిచి చాలా క్రౌడ్స్ని అట్రాక్ట్ చేసేవారు అనమాట. ఈ అరీనాస్, ఈ ప్లేస్ని ఒక బేర్ గార్డెన్ అని పిలిచేవారు బికాస్ అక్కడ అంతా కూడా చాలా అల్లకల్లోలం, ఒక కోలాహలం ఉండేది, ఒక ఎలా పడితే అలా ఉండేది. సో దానివల్ల ఈ బేర్ గార్డెన్ అనేది ఒక కోలాహలంగా ఉండే స్థలంగా మారిపోయిందనమాట, రైట్, విత్ లాట్ ఆఫ్ కేయోస్. Yeah, example, the classroom became a bear garden when the teacher left. Okay, next, a beast of burden. So a beast of burden, this is a phrase. Yeah, so a beast of burden ante a person లేదా animal that carries heavy loads or does very hard work. ఒక పర్సన్ కానీ ఒక యానిమల్ కానీ చాలా ఎక్కువ కష్టపడి పనిచేస్తున్నారు, లేదా ఒక జంతువు అయితే ఒక ఎక్కువ బరువులు మోస్తుంది అంటే దాన్ని మనం బీస్ట్ ఆఫ్ బర్డెన్ అని మనము చెప్తామన్నమాట. ఓకే, సో ఇది కూడా అప్పట్లోని ఏన్షియంట్ టైమ్స్లో యానిమల్స్ అన్నిటిని, ఎద్దుల్ని, గుర్రాల్ని, అలాగే గాడిదల్ని, క్యామెల్స్ని, వీటన్నిటిని వాడేవారు కదా చాలా హెవీ లోడ్స్ని పెట్టడానికి, అలాగే ఫార్మింగ్కి వాడేవారు, ట్రాన్స్పోర్టేషన్కి వాడేవారు. సో ఇవన్నీ చాలా హార్డ్ వర్కింగ్ యానిమల్స్. సో వీటిని బీస్ట్స్ అనేవారు అనమాట, బీస్ట్స్ ఆఫ్ బర్డెన్. బర్డెన్ అంటేనే క్యారీయింగ్ సంథింగ్ హెవీ. సో అలా 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 ఇది కాస్త ఈ ఒక్కటి రిప్రజెంటింగ్ ద పీపుల్ కోసం ఈ ఈడియం అనేది మారిపోయింది అనమాట. అంటే ఎవరైనా హార్డ్ వర్క్ చేస్తున్నారు, వాళ్ళకి ఎటువంటి అప్రిసియేషన్ ఉండదు, బట్ స్టిల్ దే డూ లాట్ ఆఫ్ హార్డ్ వర్క్. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, రమేష్ బికమ్ ఏ బీస్ట్ ఆఫ్ బర్డెన్ డూయింగ్ ఆల్ ద వర్క్ వైల్ అదర్స్ రెస్టెడ్. అందరూ పడుకున్నారు కానీ రమేష్ ఒక్కడే అందరి బర్డెన్ని తీసుకున్నాడు అనమాట. సో బీస్ట్ ఆఫ్ బర్డెన్. నెక్స్ట్, ఏ బెడ్ ఆఫ్ నెయిల్స్. సో ఏ బెడ్ ఆఫ్ నెయిల్స్ అంటే a situation that is full of difficulties and makes life very uncomfortable. ఓకే, సో a bed of nails అంటే నథింగ్, నిజంగానే అక్కడ మనము నెయిల్స్ వేసేస్తున్నామని కాదు, ఆ మేకుల్ని మనము రిప్రజెంట్ చేస్తున్నాము కఠినమైన పరిస్థితులతో అని చెప్పేసి. ఇంతకుముందు ఈ హోలీ మెన్ అంతా కూడా వీళ్ళందరూ వాళ్ళ యొక్క ఎబిలిటీస్ని ఎండ్యూరెన్సెస్ని టెస్ట్ చేసుకోవడం కోసము ఈ యొక్క బెడ్ విచ్ ఇస్ కవర్డ్ విత్ ఈ యొక్క మేకులతో కవర్ అయినటువంటి బెడ్ మీద పడుకునేవారు అనమాట. ఓకే, సో ఇట్ రిప్రజెంట్స్ దట్ దే కెన్ ఫేస్ ఎనీథింగ్, ఎనీ టఫ్ సిచ్యువేషన్. సో అలా 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 కాస్త ఇది ఏదైనా ఒక కష్టమైన పరిస్థితిని రిప్రజెంట్ చేయడానికి ఈ యొక్క ఫేజ్ అలా మనకి రావడం వాడుకలోకి జరిగింది. ఎగ్జాంపుల్ చూడండి, ఆఫ్టర్ లాసింగ్ హిస్ జాబ్ లైఫ్ బికేమ్ ఎ బెడ్ ఆఫ్ నెయిల్స్ ఫర్ రవి. ఓకే, మనం ఇంకొక కొన్ని ఈ ఈడియమ్స్ కూడా చూస్తూ ఉంటాం, బెడ్ ఆఫ్ రోజెస్, పూల పాన్పు అంటాం. అదేవిధంగా ఇది కూడా మనము
చెప్తున్నాం అనమాట. అది పాజిటివ్ వేలో చెప్తున్నాము, ఇది ఇక్కడ నెగిటివ్ వే, ఏదైనా టఫ్ సిచ్యువేషన్, బాధాకరమైన సిచ్యువేషన్ని రిప్రజెంట్ చేయడానికి యూస్ చేస్తాం. వచ్చింది చూసారా, బెడ్ ఆఫ్ రోజెస్. సో దానికి ఆపోజిట్, ఏ లైఫ్ ఆర్ సిచ్యువేషన్ దట్ ఈస్ వెరీ ఈజీ, కంఫర్టబుల్ అండ్ ఫ్రీ ఫ్రమ్ డిఫికల్టీస్. ఓకే, ఏ బెడ్ ఆఫ్ రోజెస్, సుఖమైనటువంటి జీవితం, ఎటువంటి కష్టాలు లేని పరిస్థితి, ఎంతో ఆనందకరమైనటువంటి పరిస్థితి. ఓకే, సో రోజెస్ యూజువల్లీ బ్యూటీకి, కంఫర్ట్కి, లగ్జరీకి, ప్లెజర్కి రిప్రజెంటేషన్ అనేది వాడతాం కదా. సో ఇఫ్ బెడ్ ఈస్ కవర్డ్ విత్ సాఫ్ట్ రోజెస్, రోజ్ పెటల్స్, అది ఎలా అనిపిస్తుంది మనకి, చాలా ప్రశాంతంగా, కంఫర్టబుల్గా, మెత్తగా అనిపిస్తుంది. సో ఈ ఎక్స్ప్రెషన్ ఆ విధంగా తీసుకొని ఇట్ సింబలైజెస్ ఈజీ లైఫ్, కంఫర్టబుల్ లైఫ్. ఓకే, సో మనకి చాలా ఇడియంలో వాడుతూ ఉంటాం. ఏమని, అదర్ సెంటెన్సెస్లో వాడుతుంటాం. లైఫ్ ఈజ్ నాట్ ఏ బెడ్ ఆఫ్ రోజెస్ అంటే ప్రతిసారి జీవితం ఈజీగా ఉండదు అని చెప్పి. ఎగ్జాంపుల్ చూడండి, పీపుల్ థింక్ బీయింగ్ ఏ సెలబ్రిటీ ఈజ్ ఎ బెడ్ ఆఫ్ రోజెస్ బట్ ఇట్ హ్యాస్ మెనీ ఛాలెంజెస్. అంటే సెలబ్రిటీగా ఉండడం చాలా ఈజీ అని అందరూ అనుకుంటారు, కానీ దాంట్లో చాలా ఛాలెంజెస్ ఉంటాయి అని చెప్తున్నాం. ఏ బీ ఇన్ వన్స్ బానెట్, ఏ బీ ఇన్ వన్స్ బానెట్. సో a bee in one's bonnet అంటే to be obsessed with a particular idea or to keep talking or worrying about one thing all the time. అంటే ఒకే విషయం మీద బాగా ఆలోచించడం, obsessed with particular idea, లేదా కీప్ టాకింగ్ ఆర్ వర్రీయింగ్ అబౌట్ వన్ థింగ్, ప్రతి నిమిషం దాని గురించి ఎక్కువగా ఒకే విషయం పైన ఆలోచించడం అనమాట. సో మనకి 16th సెంచరీలో స్కాట్లాండ్లో అక్కడి నుంచి మనకి ఇది వచ్చిందండి. పీపుల్ అందరూ కూడా బానెట్ ఈజ్ నథింగ్ బట్ హ్యాట్ ఫస్ట్ ఆఫ్ ఆల్. సో పీపుల్ యూస్ టు బిలీవ్ దట్ ఇఫ్ ఎ బీ ఫ్లూ ఇన్ టు సమ్వన్స్ బానెట్ విచ్ మీన్స్ హ్యాట్, ద పర్సన్ వుడ్ బికమ్ రెస్ట్లెస్ అండ్ డిస్ట్రాక్టెడ్. బికాస్ ఆబ్వియస్లీ నీ ఒక హ్యాట్ పెట్టుకున్నప్పుడు అందులో ఒక బీ వెళ్ళింది అంటే ఇట్ మేక్స్ యూ వెరీ అన్కంఫర్టబుల్ అంటిల్ ఇట్ కమ్స్ అవుట్. సో దీన్ని మనము, ఇది ఒక మెటాఫర్ అయిపోయింది దట్ ఎవరి మైండ్ అయినా కాన్స్టెంట్గా ఏదో ఒక పర్టికులర్ థింగ్తో ఆక్యుపై అయిపోయి ఉంటే, ఎక్కువగా ఒకే విషయంపై ఆలోచిస్తూ ఉంటే, దానికి మనమే బీ ఇన్ వన్స్ బానెట్ అని వాడతాం. ఎగ్జాంపుల్ చూడండి, మై బ్రదర్ హ్యాస్ ఎ బీ ఇన్ హిస్ బానెట్ అబౌట్ స్టార్టింగ్ హిజ్ ఓన్ బిజినెస్, హీ టాక్స్ అబౌట్ ఇట్ ఎవ్రీడే. అంటే అస్తమాను తన మైండ్లో అదే రన్ అవుతుంది. నెక్స్ట్, ఏ బీ హైవ్ ఆఫ్ యాక్టివిటీ అంటే ఏ ప్లేస్ వేర్ మెనీ పీపుల్ ఆర్ బిజీ వర్కింగ్ ఆర్ మూవింగ్ అరౌండ్ ఆల్ ద టైమ్. ఏ బీ హైవ్ ఆఫ్ యాక్టివిటీ అంటే ఎప్పుడు ఆ ప్రదేశం ఏదో ఒక పనులతో బిజీగా ఉంటుంది అని చెప్పి చెప్తున్నాం అనమాట. సో ఇది కూడా మనకి ఎలా వచ్చింది అంటే, ఈడియం వచ్చేసి బీ హైవ్ అంటే చాలా కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ బీస్ అన్నీ కూడా, హనీ బీస్ అన్నీ కూడా వర్క్ చేస్తాయి టుగెదర్. సో వాటి యొక్క హైవ్ని తయారు చేయడానికి, టు మేక్ హనీ. సో ఈ బీ హైవ్ అనేది కుదురుగా అంటిల్ దాని యొక్క పని అయ్యే వరకు కుదురుగా ఉండదు కదా, అక్కడ అవన్నీ బిజీగా ఉంటాయి. సో దట్ ఈజ్ హౌ దే ఆల్ కోఆర్డినేట్ అండ్ వర్క్ టుగెదర్. కాబట్టి సో ఈ యొక్క ఇడియంని ఏం రిప్రజెంట్ చేస్తుంది అంటే, ఒక కాన్స్టెంట్ మూమెంట్, ఒక ప్రొడక్టివిటీ, లైక్ అలా 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 ఇది ఎలా వచ్చిందంటే, బీ హైవ్ ఆఫ్ యాక్టివిటీ అంటే ఈ యొక్క ఎప్పుడు ఏదో ఒక పనితో సందడిగా ఉండేటువంటి ప్లేస్ని రిప్రజెంట్ చేయడానికి వాడతాం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ద రైల్వే స్టేషన్ వాజ్ అ బీ హైవ్ ఆఫ్ యాక్టివిటీ డ్యూరింగ్ ద ఫెస్టివల్. ఓకే, యా. నెక్స్ట్, ఏ బెల్లీ లాఫ్. ఏ బెల్లీ లాఫ్ ఈజ్ నథింగ్ బట్ ఏ లాఫ్. ఇది మనకి తెలిసిందే, దీనికి పెద్ద రిప్రజెంటేషన్స్ లైక్ ఆరిజిన్స్ అవసరం లేదు. A laugh that is so loud and natural that your whole body, especially your stomach shakes. సో తెలుగులో చెప్పాలంటే పొట్ట చెక్కలేలా నవ్వడము, కడుపు ఉబ్బా నవ్వడం అని మనం చెప్పచ్చు. ఏ బెల్లీ లాఫ్. దీనికి ఎగ్జాంపుల్, ఎవ్రీ వన్ హ్యాడ్ ఏ బెల్లీ లాఫ్ ఆఫ్టర్ హియరింగ్ రాహుల్స్ ఫన్నీ జోక్. ఓకే, నెక్స్ట్, ఏ బర్డ్స్ ఐ వ్యూ. ఇది మనము పీవైక్యూ సిరీస్లో ఆల్రెడీ చూసాం. ఏ బర్డ్స్ ఐ వ్యూ ఇస్ నథింగ్ బట్ ఒక దూర దృష్టి లేదా ఒక విశాలమైనటువంటి దృష్టి అని చెప్పొచ్చు. ఏ వ్యూ ఆర్ అండర్స్టాండింగ్ ఆఫ్ సంథింగ్ ఫ్రమ్ అబవ్, గివింగ్ అ బ్రాడ్ అండ్ కంప్లీట్ పిక్చర్. ఓవరాల్గా ఒక బ్రాడ్ వ్యూ ఇవ్వడం, దాన్ని మనం బర్డ్స్ ఐ వ్యూ అని అంటాం అన్నమాట. ఓకే,
సో ఇది మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం, బట్ మళ్ళీ చెప్తాను. బర్డ్స్ ఐ వ్యూ అనేది మనకి ఇది ఎక్కడి నుంచి వచ్చిందంటే, బర్డ్స్ ఏవైతే ఎగురుతాయో పైనుంచి, ఫ్లై హై ఇన్ ద స్కై. సో ఆ హైట్ నుంచి చూస్తే బర్డ్కి మనకి ఉన్న ఇప్పుడు ప్రదేశం కింద నుంచి ఎంత పెద్దగా కనిపిస్తుందో, అది పైనుంచి చూస్తే ఒక ఎంటైర్ ఏరియా మొత్తం కనిపిస్తుంది. సో ఇట్స్ నాట్ అబౌట్ ఫోకసింగ్ ఆన్ వన్ థింగ్, ఇట్స్ అబౌట్ ఆల్ ది థింగ్స్, ఓవరాల్ కంప్లీట్ బ్రాడ్ పిక్చర్ అనేది మనకి ఇస్తుంది అనమాట. సో బేసికల్లీ ఈ విధంగా ఈ ఫ్రేజ్ అనేది ఇలా వచ్చింది. లైక్ ఏదైనా ఒకటి వ్యూ ఫ్రమ్ ద అబవ్, లేటర్ దీన్ని ఒక రిప్రజెంటేషన్ దేనికి వాడారంటే, ఏదైనా ఒక సబ్జెక్ట్ మీద మనకి కంప్లీట్ అండర్స్టాండింగ్, బ్రాడ్ పిక్చర్ అనేది వస్తే దాన్ని మనం బర్డ్స్ ఐ వ్యూ అంటాం. ఒక విశాల దృశ్యం, మొత్తం పరిస్థితిపై సమగ్ర అవగాహన. ఎగ్జాంపుల్, ద మేనేజర్ గేవ్ us a bird's eye view of the company's future plans. అంటే ఒక ఓవర్ వ్యూ, ఒక కంప్లీట్ పిక్చర్ అనేది మనకి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్, a bite at the cherry. Okay, an opportunity to do or achieve something, especially one of several chances. అంటే ఒక్క అవకాశం అనమాట. ఏ బైట్ ఎట్ ద చెరీ. సో ఈ ఇడియం బైట్ ఎట్ ద చెరీ అనేది మనకి బ్రిటన్ నుంచి వచ్చిందండి. సో జస్ట్ ఇమాజిన్ ఈటింగ్, మీరు ఒక డెలీషియస్ చెర్రీ తింటున్నారు. ఓకే, తింటున్నప్పుడు మీకు అనిపిస్తుంది మీరు ఇంకొక బైట్ తినాలి. యూ హ్యావ్ టు హ్యావ్ అనదర్ బైట్ ఇఫ్ యూ గెట్ ఎ ఛాన్స్. అర్థమైందా? ఏ బైట్ ఎట్ ద చెరీ. యూ హ్యాడ్ వన్ బైట్ అండ్ యూ ఫీల్ దట్ ఇఫ్ యూ గెట్ అన్ అనదర్ ఛాన్స్, యూ వాంట్ టు ఈట్ అన్ అనదర్ బైట్. సో విచ్ ఈస్ నథింగ్ బట్ గెటింగ్ అనదర్ ఛాన్స్ టు ఎంజాయ్ ఆర్ టు అచీవ్ సంథింగ్. సో ఈ విధంగా అంటే నీకు ఒక ఆపర్చునిటీ వస్తే, లేదంటే నీకు ఒక అడిషనల్ ఛాన్స్ వస్తే సక్సెస్ అవ్వడానికి, యూ విషింగ్ దట్. సో అది మనము గెటింగ్ అన్ అడిషనల్ ఆపర్చునిటీ, we call it as a bite at the cherry. So an opportunity to achieve something, especially one of several chances. Okay, so okka avakasamu. For example, she missed the first interview but got another bite at the cherry when the company announced a second round. అంటే తనకు ఒక అవకాశం దొరికింది తనని తాను నిరూపించుకోవడానికి. ఫస్ట్ ఇంటర్వ్యూ అనేది తను మిస్ అయినా కూడా షీ గాట్ ఎ బైట్ ఎట్ ద చెర్రీ, అంటే ఇంకొక అవకాశం దొరికింది. నెక్స్ట్, a bitter pill to swallow. A bitter pill to swallow. This also we discussed in the PYQ series. Bitter pill to swallow is nothing but ఏదైనా ఒక అన్ప్లెజెంట్ సిచ్యువేషన్ని లేదా ఒక డిసప్పాయింట్మెంట్ని, అంటే చేయలేనటువంటి సిచ్యువేషన్ని మనము యాక్సెప్ట్ చేయడమే బిటర్ పిల్ టు స్వాలో. అంటే అంగీకరించడానికి చాలా కష్టమైనది విషయం, బట్ అయినా బాధాకరంగా ఉన్న ఆ చేదు నిజాన్ని మనము యాక్సెప్ట్ చేయాల్సిందే. See, a bitter pill to swallow obviously comes from a medicine background, right? సో అప్పట్లోని చాలా మెడిసిన్స్ అనేవి అన్నీ కూడా మూలికలతో, హెర్బ్స్తో తయారు చేసేవారు. అవన్నీ ఎలా ఉండేవంటే చేదుగా ఉండేవి. ఓకే, సో అవి మనము తీసుకోవడం అనేది మనకి నచ్చదు. చాలామంది లైక్ దాన్ని కనీసం నోట్లో పెట్టుకోవడానికి కూడా అది చాలా చేదుగా, వికారంగా ఉండేది. బట్ దే హ్యావ్ టు రికవర్ ఫ్రమ్ దేర్ ఇల్నెస్. సో బికాస్ ఆఫ్ దిస్ ఈ విధంగా ఈ ఒక్కటి ఇడియం తీసుకోబడింది. ఏ రకంగా అంటే, ఏదైనా ఒక అన్ప్లెజెంట్ ట్రూత్ని లేదా ఇష్టం లేనటువంటి సిచ్యువేషన్ని మనం యాక్సెప్ట్ చేయాల్సి వస్తే, ఫేస్ చేయాల్సి వస్తే, అది మనకి నచ్చకపోయినా బాధాకరంగా ఉన్నా సరే, సో దానికి మనం ఏ బిటర్ పిల్ టు స్వాలో యూస్ చేస్తాం. ఎగ్జాంపుల్, లూజింగ్ ద ఫైనల్ మ్యాచ్ వాజ్ ఎ బిటర్ పిల్ టు స్వాలో ఫర్ ద టీమ్. ఆ టీమ్కి ఇది ఫైనల్ మ్యాచ్ లూజ్ అవ్వడం అనేది బిటర్ పిల్, అంటే చేదు నిజం అని మనము చెప్పొచ్చు. వాళ్ళు యాక్సెప్ట్ చేయాల్సిందే, తప్పదు. నెక్స్ట్, ఏ బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్ లేదా బూన్ ఇన్ డిస్గైజ్ అని మనం చెప్పొచ్చు. సో ఏ రకంగా అయినా మనకి రావచ్చు అనమాట. ఏ బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్ అంటే సంథింగ్ దట్ సీమ్స్ బ్యాడ్ ఆర్ అన్లక్కీ ఎట్ ఫస్ట్ బట్ లేటర్ టర్న్స్ అవుట్ టు బి బెనిఫిషియల్. ముందు మనకి చెడుగా అనిపించినా కూడా తర్వాత అది మంచి విషయంగా మారితే దాన్ని మనము ఏ బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్ అంటాం అనమాట. ఓకే, సో ఇది కూడా మనకి 18th century నుంచి వస్తుంది. అంటే సంథింగ్ గుడ్, అలాగే కొంచెం అందులో సంథింగ్ బ్యాడ్గా అనిపించినా కూడా అందులో ఒక మంచి ఉంది అని చెప్పేసి. ఓకే, సో ఒక గుడ్ ఫార్చ్యూన్ ఇస్ దేర్ బిహైండ్ ఆల్ దిస్ డిఫికల్టీస్ అండ్ ద డిసప్పాయింట్మెంట్స్ అని చెప్పి మనము వాడతాం. ఓకే, సో ఏ బూన్ ఇన్ డిస్గైజ్ అన్న, ఏ బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్ అన్న ఒకటే.
ఎగ్జాంపుల్ చూడండి, లూజింగ్ మై ఓల్డ్ జాబ్ వాజ్ ఎ బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్ బికాస్ ఐ ఫౌండ్ మచ్ బెటర్ దన్. నేను జాబ్ పోగొట్టుకోవడము ఈజ్ ఎ బ్యాడ్ థింగ్ ఇనీషియల్ ఐ ఫెల్ట్ లైక్, బట్ దానికన్నా మంచి తర్వాత నాకు వచ్చింది కదా. సో దట్ ఈస్ వాట్ వీ ఫీల్. అది చెడులో కూడా మనకు ఒక మంచి విషయం దొరికింది. నెక్స్ట్, ఎ బ్లైండ్ alley is nothing but a situation or a plan that has no future, no progress, no successful result. అంటే ఎటు తేలని ఒక మార్గం లేనటువంటి పరిస్థితి, ఒక ఫలితం లేనటువంటి ప్రయత్నాన్ని బ్లైండ్ alley అంటాం. ఓకే, ఇది కూడా మనకి బ్లైండ్ alley అనేది ఒరిజినల్గా దే యూస్ టు రెఫర్ ఇట్ ఫర్ ఒక నారోగా ఉన్నటువంటి స్ట్రీట్ని విచ్ హ్యాస్ నో ఎగ్జిట్, లేదా అటు నుంచి వెళ్ళడానికి ఇంకా వేరే దారులు షార్ట్ కట్స్ ఏమీ లేవు. సో ఒక డెడ్ ఎండ్ని రిప్రజెంట్ చేయడానికి ఇది వాడేవారండి బ్లైండ్ alley అనేది. ఓకే, సో అలా 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 లైక్ మీరు ఎంత ముందుకెళ్ళినా ఇంకా డెడ్ ఎండే ఉంటుంది, వేరే మార్గం లేదు. ఓకే, సో ఈ విధంగా ఇది వచ్చింది, విచ్ మీన్స్ మీ యొక్క ప్లాన్స్ కానివ్వండి, మీ యొక్క కెరీర్, మీ యొక్క ఎఫర్ట్స్ దట్ హ్యాస్ నో ప్రోగ్రెస్, నో సక్సెస్ఫుల్ అవుట్కమ్, దాన్ని మనం బ్లైండ్ alley అని అంటాం అనమాట. ఓకే, ఎగ్జాంపుల్, ఇన్వెస్టింగ్ ఇన్ దట్ failed business turned out to be a blind alley because our business lo obviously there is no way of success, no progress, no successful result. Next, a blind spot is nothing but a weakness or a limitation or area that a person fails to notice or అని మనం గుర్తించలేనటువంటి ఒక లోపాన్ని ఒక బ్లైండ్ స్పాట్ అంటాం. ఒక తెలియనటువంటి కనిపించినటువంటి ఒక బలహీనతని బ్లైండ్ స్పాట్ అని అంటాం అన్నమాట. ఓకే, సో ఇది కూడా మనకి ఒరిజినల్గా ఇట్ కేమ్ ఫ్రమ్ ఒక హ్యూమన్ విజన్కి సంబంధించింది, ఆప్టిక్స్కి రిలేటెడ్ది. మన ప్రతి మనిషికి ఎవ్రీ హ్యూమన్ మన ఐలో దెర్ ఇస్ అ స్మాల్ ఏరియా ఆన్ ద రెటీనా వేద ఒక ఆప్టిక్ నర్వ్ అనేది విచ్ ఇస్ కనెక్టెడ్ టు ద ఐ అనమాట, కంటికి. సో ఈ ఏరియాలో దెర్ ఆర్ నో లైట్ సెన్సిటివ్ సెల్స్, ఇట్ కెనాట్ డిటెక్ట్ ఇమేజెస్, అండ్ దానివల్ల దాన్ని బ్లైండ్ స్పాట్ అంటాం అనమాట. ఆ స్పాట్కి ఏం కనిపించదు, ఇట్ కెనాట్ రికగ్నైజ్ ఎనీథింగ్. సో ఇలా ఈ యొక్క ఆరిజిన్ను ఎవరన్నా ఏదైనా తప్పులు చేస్తే దాన్ని మనం రికగ్నైజ్ చేయలేకపోతే దాన్ని మనము బ్లైండ్ స్పాట్ అంటాం, లేదా వీక్నెసెస్కి గుర్తించలేనటువంటి లోపాలని మనము చెప్తాం. ఎగ్జాంపుల్ చూడండి, హిస్ బిగ్గెస్ట్ బ్లైండ్ స్పాట్ ఈజ్ దట్ హీ నెవర్ యాక్సెప్ట్స్ హిజ్ ఓన్ మిస్టేక్స్. అంటే అది అతని కంటికి కనిపించట్లేదు, అతని మిస్టేక్స్ అతని కంటికి కనిపించట్లేదు. నెక్స్ట్, a bolt from the blue, something surprising or shocking that happens without any warning. ఇది కూడా మనం ప్రీవియస్గా డిస్కస్ చేసాం. అంటే అకస్మాత్తుగా సంభవించేటువంటి సంఘటనని మనము ఏ బోల్ట్ ఫ్రమ్ ది బ్లూ అంటాం. ఎగ్జాంపుల్ చూడండి, ద న్యూస్ ఆఫ్ హిస్ సడన్ రెసిగ్నేషన్ కేమ్ యాజ్ అ బోల్ట్ ఫ్రమ్ ద బ్లూ. ఓకే, సో ఇది ఇట్స్ నాట్ సంథింగ్ ఈస్ కమింగ్ ఫ్రమ్ ద స్కై. బేసికలీ ఈడియం అక్కడి నుంచే తీసుకుంది. ఒక లైట్నింగ్ బోల్ట్ స్ట్రైక్ అనేది ఒక బ్లూ స్కై నుంచి వచ్చిందంటే సడన్గా వచ్చింది. కాబట్టి ఈ విధంగా ఇలా ఏదైనా ఒకటి అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చినా, షాకింగ్గా వచ్చినా, మనం విన్నా ఏదైనా ఒక అకరెన్స్ దట్ హ్యాస్ హ్యాపెండ్ ఫ్రమ్ సడన్లీ, దాన్ని మనము ఈ విధంగా అంటే ఇతని ఒక రెసిగ్నేషన్ అందరికీ ఒక సడన్ షాక్ లాగా వచ్చింది అని చెప్తున్నాం. నెక్స్ట్, a bone of contention. Okay, a bone of contention అంటే subject or issue that causes disagreement, argument or conflict between people. సో వివాదానికి కారణమయ్యేటువంటి విషయాన్ని ఏ బోన్ ఆఫ్ కంటెన్షన్ అంటాము. ఏదైనా ఒక అంశం గొడవకు దారి తీస్తుంటే దాన్ని బోన్ ఆఫ్ కంటెన్షన్, ఆ రిప్రజెంటేషన్కి యూస్ చేస్తామన్నమాట. ఇది మనకి గ్రీక్ మైథాలజీ నుంచి తీసుకోబడిందండి. దెర్ ఈజ్ వన్ స్టోరీ, సో దట్స్ అ బిగ్ స్టోరీ, బట్ బేసికలీ ఒక విషయం వల్ల సమ్ గ్రీక్ స్టోరీలో ఇద్దరు పర్సన్స్కి సడన్గా గొడవ జరుగుతుంది. సో ఎనీ ఇష్యూ దట్ కాజెస్ డిసగ్రిమెంట్ ఆర్ కాన్ఫ్లిక్ట్
దాన్ని మనం బోన్ ఆఫ్ కంటెన్షన్ అని మనము చెప్తామన్నమాట. యా, ఎగ్జాంపుల్ చూడండి. ఎగ్జాంపుల్, ద డివిజన్ ఆఫ్ ఫ్యామిలీ ప్రాపర్టీ బికేమ్ ఏ బోన్ ఆఫ్ కంటెన్షన్ అమాంగ్ ద బ్రదర్స్. అంటే ఫ్యామిలీ ప్రాపర్టీ డివిజన్ అనే ఈ యొక్క విషయము అందరికీ ఒక బోన్ ఆఫ్ కంటెన్షన్ అయిపోయింది బ్రదర్స్ మధ్యలో. అంటే ఒక వివాదానికి దారి తీసేటువంటి విషయం అయిపోయింది. నెక్స్ట్, ఏ బోన్ టు పిక్. ఏ బోన్ టు పిక్ ఈజ్ నథింగ్ బట్ మనము ఒకటి తేల్చుకోవాల్సినటువంటి విషయము, లేదంటే ఎవరికన్నా మనం ఏదైనా కంప్లైంట్ చేయాలి. ఓకే, ఏ కంప్లైంట్ ఆర్ గ్రీవియన్స్ దట్ సమ్ వన్ వాంట్స్ టు డిస్కస్ ఆర్ సెటిల్ విత్ అనదర్ పర్సన్. నేను ఎవరితోన్నా ఏదైనా ఒకటి ఆ పాయింట్ని నేను డిస్కస్ చేసుకొని తేల్చుకోవాలి అని చెప్పేసి మనము ఓకే వాడుతూ ఉంటాం అన్నమాట. యా, సో బేసికల్గా ఇది కూడా బోన్ టు పిక్ అనేది కూడా 16th century నుంచి వచ్చిందండి. ఇట్ ఈజ్ ఒరిజినల్లీ ఇది బేసిక్గా ఏంటంటే పికింగ్ ద రిమైనింగ్ మీట్ ఫ్రమ్ అ బోన్ అనమాట. ఒక మీల్ మన ఫుడ్ తినేసిన తర్వాత ఆ మీట్ ఉంటుంది కదా, బోన్కి ఉన్నటువంటి రిమైనింగ్ మీట్ అంతా కూడా తీయడానికి దిస్ ప్రాక్టీస్ని మనం అక్కడి నుంచి వచ్చింది. తర్వాత ఈ ఎక్స్ప్రెషన్ అంతా కూడా లైక్ దెర్ వాజ్ సంథింగ్ లెఫ్ట్, ఇట్ స్టిల్ నీడ్స్ అటెన్షన్. అంటే భోజనం అంతా అయిపోయిన తర్వాత కూడా యు పికింగ్ ద మీట్ ఫ్రమ్ ద బోన్. అంటే అంతా అయిపోయినా కూడా దేర్ ఆర్ థింగ్స్ స్టిల్ అన్రిజాల్వ్, తేల్చుకోవాల్సినవి ఇంకా ఉన్నాయి అని చెప్పడానికి. ఎగ్జాంపుల్ చూడండి, ఐ హ్యావ్ ఎ బోన్ టు పిక్ విత్ యూ అబౌట్ ఎస్టర్డే మీటింగ్ గురించి నేను నీతో కొన్ని మాట్లాడాల్సినవి ఉన్నాయి, తేల్చుకోవాల్సినవి ఉన్నాయి అని చెప్తున్నాం. నెక్స్ట్, ఏ బాసమ్ ఫ్రెండ్. ఏ వెరీ క్లోజ్ అండ్ ట్రస్టెడ్ ఫ్రెండ్ని మనము ఏ బాసమ్ ఫ్రెండ్ అని మనము చెప్తామన్నమాట. ప్రాణ స్నేహితుడు లేదా అత్యంత ఆప్తమిత్రుడిని బోసమ్ ఫ్రెండ్ అని. బోసమ్ వర్డ్, దిస్ బోసమ్ అనేది బేసిక్గా మన హార్ట్ ఏరియాని, చెస్ట్ ఏరియాని మనం బోసమ్ అంటామండి. సో విచ్ ఈజ్ ఆల్వేస్ రిప్రజెంటింగ్ ఒక ట్రస్ట్ని, ఒక డీప్ కనెక్షన్ని, ఒక ఎమోషన్ని, ఒక లవ్ని రిప్రజెంట్ చేస్తుంది. ఈ 16th century నుంచి కూడా ఈ బోసమ్ ఫ్రెండ్ అనేటువంటి ఎక్స్ప్రెషన్ మనకి రావడం జరిగింది. విచ్ మీన్స్ సమ్ వన్ సో క్లోజ్ టు అవర్ హార్ట్. సో అలా ఈ యొక్క క్లోజెస్ట్ పర్సన్ని, నమ్మదగ్గే ఫ్రెండ్ని మనం బోసమ్ ఫ్రెండ్ అని మనం చెప్తామంటే ఓకే, హృదయానికి దగ్గరగా ఉండేటువంటి నమ్మదగ్గేటువంటి మిత్రుణ్ణి. యా, ఎగ్జాంపుల్, రాహుల్ అండ్ అర్జున్ హ్యావ్ బీన్ బోసమ్ ఫ్రెండ్స్ సిన్స్ చైల్డ్హుడ్. ఓకే, నెక్స్ట్, ఏ బౌల్ ఆఫ్ చెర్రీస్. సో which means a life or situation that is very enjoyable, comfortable and free from worries. ఏదైనా చాలా సుఖవంతమైనటువంటి జీవితం లేదా చాలా హ్యాపీగా ఉండేటువంటి జీవితాన్ని, ఆ సిచ్యువేషన్స్ని రిప్రజెంట్ చేయడానికి మనం వాడేటువంటి పదము ఏ బౌల్ ఆఫ్ చెర్రీస్ అనమాట. ఓకే, ఇది కూడా మనకి ఎర్లీ 20th centuryలో చాలా ఫేమస్ అయింది. బికాజ్ ఒక సాంగ్ వచ్చిందండి మనకి 1931లో, ఒక ఫేమస్ సాంగ్, లైఫ్ ఈజ్ జస్ట్ ఎ బౌల్ ఆఫ్ చెర్రీస్ అని. విచ్ మీన్స్ ఎ బౌల్ ఆఫ్ చెర్రీస్ని ఏం రిప్రజెంట్ చేస్తుంది? అబండెన్స్, అలాగే స్వీట్నెస్, అలాగే ఒక ప్లెజర్, ఒక ఎంజాయ్మెంట్ని రిప్రజెంట్ చేస్తుంది. అలా ఏదైనా ఒకటి చాలా అద్భుతంగా, ప్లెజెంట్గా, హ్యాపీగా, కంఫర్టబుల్గా ఉంది, లేదా ఎస్పెషల్లీ లైఫ్కి రిప్రజెంట్ చేసి వాడితే బౌల్ ఆఫ్ చెర్రీస్ ఇస్ నథింగ్ బట్ హ్యాపీ లైఫ్. Example, people think owning a business is a ball of cherries, but it comes with many responsibilities. Okay, and ఇక్కడ కూడా మనం వాడతాం, లైఫ్ ఈజ్ నాట్ అ బౌల్ ఆఫ్ చెర్రీస్, విచ్ మీన్స్ అస్తమానం హ్యాపీగా, ఈజీగా ఉండదు అని. ఓకే, నెక్స్ట్, ఏ బ్రీచ్ ఆఫ్ కాన్ఫిడెన్స్. ద వర్డ్ బ్రీచ్ అంటే ఏంటండి? వైలేట్ చేయడం, ఏదైనా సరే బ్రేక్ చేయడము. సో ఏ బ్రీచ్ ఆఫ్ కాన్ఫిడెన్స్ అంటే టెల్లింగ్ సమ్ వన్ ఎల్సెస్ సీక్రెట్ ఆర్ ప్రైవేట్ ఇన్ఫర్మేషన్ వెన్ యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు బి. నేను సీక్రెట్గా ఉంచమన్న విషయం నువ్వు బహిరంగంగా బయట పెట్టేయడము, నమ్మక ద్రోహం చేయడం అనమాట. బేసిక్గా రహస్యాన్ని బయట పెట్టడం. ఓకే, యా, సో కాన్ఫిడెన్స్, బ్రీచ్ ఆఫ్ కాన్ఫిడెన్స్ అంటే బ్రీచ్ అంటే వైలేట్ చేయడం లేదా బ్రేక్ చేయడము. కాన్ఫిడెన్స్ అనేది ఇక్కడ రిప్రజెంట్ చేస్తుంది ఏమిటి అంటే ఏదైనా ఒక ట్రస్ట్ని, ఆ యొక్క కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ నువ్వు ఎవరికైనా నమ్మి చెప్పినప్పుడు దాన్ని బ్రేక్ చేస్తే ఈ బ్రీచ్ ఆఫ్ కాన్ఫిడెన్స్ అని మనము వాడతాం. ఏదైనా ఒక ప్రైవేట్ ఇన్ఫర్మేషన్ నువ్వు బయట పెట్టేస్తే
ఓకే. ఈ యొక్క ఫ్రేజ్ ఎస్పెషల్‌గా మనకి ప్రొఫెషనల్ కాంటెక్స్ట్‌లో చాలా యూజ్ చేస్తారండి. ఎస్పెషల్లీ మెడికల్‌లో గానీ, లీగల్‌లో గానీ చాలా ఆహ్, వాటిల్లో చాలా సెంచరీస్‌గా ఇది యూజ్ చేస్తున్నారు. బ్రీచ్ ఆఫ్ కాన్ఫిడెన్స్. యాహ్! ఎగ్జాంపుల్, షేరింగ్ ఎ పేషెంట్స్ మెడికల్ రికార్డ్స్ వితౌట్ పర్మిషన్ ఈజ్ ద బ్రీచ్ ఆఫ్ కాన్ఫిడెన్స్. యెస్. బికాస్ పేషెంట్స్ మెడికల్ రికార్డ్స్ మనము ప్రైవేట్గా కాన్ఫిడెన్షియల్గా ఉంచాలి. బట్ ఇఫ్ యూ షేర్ ఇట్, ఇట్ విల్ బికమ్ ఎ బ్రీచ్ ఆఫ్ కాన్ఫిడెన్స్. యా. నెక్స్ట్, ఎ బ్రీత్ ఆఫ్ ఫ్రెష్ ఎయిర్. A breath of fresh air is nothing but someone or something that is new, refreshing and pleasantly different from usual. అంటే చాలా ఫ్రెష్గా ఉండేది, ఉత్సాహాన్ని కలిగించేది, చాలా ఆహ్లాదకరమైనటువంటి ఉండేది విషయాన్ని మనం రిప్రజెంట్ చేయడానికి ఇది వాడతాం. ఓకే. యా. సో దీని యొక్క ఎగ్జాంపుల్ చూడండి. ద న్యూ టీచర్ వాజ్ అ బ్రీత్ ఆఫ్ ఫ్రెష్ ఎయిర్ బికాస్ షీ మేడ్ లెర్నింగ్ ఫన్ అండ్ ఇంట్రెస్టింగ్. అంటే తన యొక్క టీచింగ్ అందరికీ చాలా కొత్తగా, ఒక బ్రీత్ ఆఫ్ ఫ్రెష్ ఎయిర్లా ఏదో ఒక కొత్త గాలి పీల్చుకున్న అంత ఆహ్లాదకరమైనటువంటి ఎక్స్ప్రెషన్ని వాళ్ళకి ఇచ్చింది, ఇంప్రెషన్ని. నెక్స్ట్, ఏ బ్రోకెన్ రీడ్. ఎ పర్సన్ ఆర్ సోర్స్ ఆఫ్ హెల్ప్ దట్ యూ కెనాట్ డిపెండ్ ఆన్ బికాజ్ ఇట్ విల్ లెట్ యూ డౌన్. అంటే ఇది కూడా నమ్మదగని వ్యక్తి, ఆధారపడలేని వ్యక్తి, అంటే నమ్మశక్యం కాని వ్యక్తిని మనము ఏ బ్రోకెన్ రీడ్ అని అంటాం. ఓకే. సో దీనికి ఎగ్జాంపుల్ చూడండి. డోంట్ డిపెండ్ ఆన్ రోహాన్ ఇన్ అన్ ఎమర్జెన్సీ, హీస్ ఎ బ్రోకెన్ రీడ్. అంటే వీ కాంట్ ట్రస్ట్ హిమ్. ఓకే, వీ కెనాట్ ట్రస్ట్ దట్ పర్సన్. నెక్స్ట్, ఏ బ్రౌన్ స్టడీ. ఏ బ్రౌన్ స్టడీ ఈజ్ నథింగ్ బట్ వీఆర్ being so lost in a thought that you do not notice what is happening around you. అంటే తీవ్రమైనటువంటి ఆలోచనలోకి నువ్వు మునిగిపోవడము. ఇది కూడా మనకి 16th సెంచరీ నుంచి రావడం జరిగింది. సో ఒకప్పుడు పాత ఇంగ్లీష్లో, ఓల్డర్ ఇంగ్లీష్ టైంలో మనకి కలర్ బ్రౌన్ అనేది బేసిక్గా వీళ్ళు ఒక సీరియస్నెస్కి లేదా ఒక గ్లూమీనెస్కి వాడేవారనమాట. సో ద వర్డ్, ఈ యొక్క స్టడీ ఏదైతే ఉందో, డీప్ స్టడీ అంటేనే ఏంటి, డీప్ థాట్ లేదా అందులోకి ఫోకస్ చేయడం డీప్గా. సో ఈ టుగెదర్ బ్రౌన్ స్టడీ అనేది ఏమిటి అంటే కంప్లీట్గా టు డిస్క్రైబ్ ఎ పర్సన్ హూ ఈజ్ సో డీప్లీ అబ్జార్బ్డ్ ఇన్ ద థాట్. సో వాళ్ళ చుట్టూ ఏం జరుగుతుందో తెలియలేనంతటువంటి సిచ్యువేషన్లోకి వెళ్ళిపోతే బ్రౌన్ స్టడీ అంటాం. ఎగ్జాంపుల్ చూడండి. రవి సాట్ ఇన్ ఎ బ్రౌన్ స్టడీ థింకింగ్ అబౌట్ హిస్ ఫ్యూచర్. అంటే చుట్టుపక్కల ఏం జరుగుతుందో కూడా తెలియలేనంత గాఢమైన ఆలోచనలోకి వెళ్ళిపోయాడు రవి, తన యొక్క ఫ్యూచర్ కోసం ఆలోచించుకుంటూ. ఓకే. నెక్స్ట్, ఎ బుల్ ఇన్ ఏ చైనా షాప్. A person who behaves in a clumsy, careless or tactless manner, often causing damage or trouble. ఈ బుల్ ఇన్ చైనా షాప్ కూడా మనము చూసాము. ఓకే, అంటే అజాగ్రత్తగా ఉండేటువంటి వ్యక్తి లేదా తన పనులతో ఇబ్బంది కలిగించే వ్యక్తిని బుల్ ఇన్ ద చైనా షాప్ అంటాం. ఈ ఇడియం వచ్చేసి ఒక చైనా అనగానే మనకి పోర్సిలిన్ ఐటమ్స్ గుర్తొస్తాయి. ఒక షాప్లో, ఒక చైనీస్ షాప్లో ఈ పోర్సిలిన్ ఐటమ్స్ అన్ని తయారు చేసేటువంటి షాప్లో బుల్ అనేది ఒకటి తిరుగుతూ ఉందన్నమాట. ఓకే. సో ఆ యొక్క బుల్ లైక్ ఇట్ మైట్ బ్రేక్ ద థింగ్స్. ఎందుకంటే దాని యొక్క సైజుతో అది ఎటు నడుస్తుందో తెలీదు, దానికి ఒక జాగ్రత్తలు తెలీదు, దానివల్ల ఇబ్బంది కలిగేటువంటి మనకి ఛాన్స్ ఉంది. ఓకే. సో ఇలా అంటే ఎవరైనా ఒకళ్ళు జాగ్రత్త లేకుండా ఎలా పడితే అలాగా బిహేవ్ చేస్తూ వాళ్ళ వల్ల ఇబ్బందులు కలిగించేటువంటి పరిస్థితిని తీసుకొస్తే బుల్ ఇన్ చైనా షాప్ అని చెప్తున్నాం అనమాట. ఎగ్జాంపుల్ చూడండి. బీ కేర్ఫుల్ వైల్ హ్యాండ్లింగ్ దోస్ గ్లాస్ ఐటమ్స్, డోంట్ బీ ఏ బుల్ ఇన్ చైనా షాప్. ఎలా పడితే అలా వెళ్ళిపోయి లేదా దాంతో అజాగ్రత్తగా నువ్వు వ్యవహరించుకో, అది విరిగిపోతుంది. నెక్స్ట్, a bun in the oven. A bun in the oven, it's a humorous way of saying that a woman is going to have a baby. So this is very informal way అండి. దీనికి పెద్దగా there is no something, it's not very formal way or it's not used always. సో ఒకప్పుడు దీన్ని యూజ్ చేసేవారు అనమాట. అరౌండ్
అమెరికన్స్ డ్యూరింగ్ 20th సెంచరీ టైంలో ఒక ఇన్ఫార్మల్ కాన్వర్జేషన్స్ చాలా లైట్ హార్ట్తో, చాలా ఫన్నీ వేలో, చాలా ఒక ప్రాపర్ కన్స్ట్రక్టివ్ వేలో దీన్ని చెప్పేవారు అనమాట. అంటే గర్భంలో బిడ్డ ఉంటే అలా సరదాగా ఈ విధంగా చెప్పేవారు, బన్ ఇన్ ద ఓవెన్ అని. ఎగ్జాంపుల్ చూడండి, ఎవ్రీవన్ వాజ్ ఎక్సైటెడ్ టు హియర్ దట్ అనిత హ్యాడ్ ఎ బన్ ఇన్ ద ఓవెన్. అంటే తన యొక్క కడుపులో బిడ్డ ఉంది అని చెప్పి ఒక ఫన్నీ వేలో చెప్పేవారు. ఇట్స్ నాట్ టు అఫెండ్. ఓకే, నెక్స్ట్ ఏ బర్నింగ్ క్వశ్చన్. ద అడ్జెక్టివ్ బర్నింగ్ ఇక్కడ వచ్చింది. ఓకే, ఈ యొక్క 16th సెంచరీ టైం నుంచి కూడా మనం చూసుకున్నట్టయితే చాలా డీప్ ఎమోషన్స్ని, చాలా అర్జెంట్ మ్యాటర్స్ని, చాలా వైటల్, అలాగే చాలా ఇంటెన్సిటీ ఉన్న విషయాలన్నిటికీ రిప్రజెంట్ చేయడానికి ఈ బర్నింగ్ అనేటువంటి వర్డ్ యూస్ చేసేవారు. ఎలా అయితే ఫైర్ వచ్చినప్పుడు మనం ఇమీడియట్ అటెన్షన్ ఇస్తామో, అలాగే బర్నింగ్ క్వశ్చన్ అంటే సంథింగ్ దట్ నీడ్స్ టు బి ఆన్సర్డ్ ఇమీడియట్లీ ఆర్ అడ్రెస్డ్ ఇమీడియట్లీ. ఓకే, ఏ క్వశ్చన్ దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అండ్ కెనాట్ బి ఇగ్నోర్డ్. అత్యవసరమైనటువంటి ప్రశ్న, చాలా ముఖ్యమైనటువంటి అంశం గురించి మాట్లాడితే, రిప్రజెంట్ చేస్తే బర్నింగ్ క్వశ్చన్ అని చెప్తాం. ఓకే, సో అలా ఇది ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్స్ పీపుల్ కి కావాలి అన్నప్పుడు ఇది వాడేవారు అనమాట. ఎగ్జాంపుల్, ద బర్నింగ్ క్వశ్చన్ ఈజ్ వెదర్ ద కంపెనీ విల్ క్రియేట్ మోర్ జాబ్స్ దిస్ ఇయర్. సో అది చాలా అర్జెంట్ మ్యాటర్, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ మ్యాటర్ అని చెప్పొచ్చు. నెక్స్ట్, ఏ కేక్ వాక్. అగైన్ ఇది మనందరికీ తెలిసిందే. ఏ టాస్క్ ఆర్ జాబ్ దట్ క్యాన్ బి డన్ వెరీ ఈజీలీ వితౌట్ మచ్ ఎఫర్ట్. ఎస్, చాలా సులభమైనటువంటి పనిని, ఎటువంటి కష్టం ఎక్కువగా లేనటువంటి పనిని రిప్రజెంట్ చేస్తే ఏ కేక్ వాక్ అంటాం. ఎగ్జాంపుల్, ద మ్యాథమెటిక్స్ టెస్ట్ వాజ్ ఏ కేక్ వాక్ బికాజ్ ఐ హ్యాడ్ ప్రిపేర్డ్ వెల్. సో అది చాలా సులభంగా నేను చేసేసాను. నెక్స్ట్, ఏ క్యాన్ ఆఫ్ వార్మ్స్. ఏ క్యాన్ ఆఫ్ వార్మ్స్ అంటే సిచ్యువేషన్ దట్ క్రియేట్స్ మెనీ అన్ఎక్స్పెక్టెడ్ ప్రాబ్లమ్స్ ఆర్ కాంప్లికేషన్స్ వెన్ యూ స్టార్ట్ డీలింగ్ విత్ ఇట్. అంటే చాలా సమస్యలను తీసుకొచ్చేటువంటిది, అన్ఎక్స్పెక్టెడ్ ప్రాబ్లమ్స్ని తీసుకొచ్చేటువంటి విషయాన్ని మనము ఏ క్యాన్ ఆఫ్ వార్మ్స్ అంటాం. బేసికల్లీ can of worms come from fishing. ఫిషర్మెన్ ఏం చేసేవారంటే ఎక్కువగా కూడా దే యూస్ టు క్యారీ లాట్ ఆఫ్ లైవ్ వార్మ్స్, ఎందుకంటే వాడు వల వేయడానికి అనమాట. అంటే వన్స్ క్యాన్ నిండా లైక్ పురుగులు, వానపాములు, ఈ వార్మ్స్, ఎర్త్ వార్మ్స్ అన్నీ కూడా క్యారీ చేసేవారు. అవి వలలు వేసి చేపలు పట్టేవారు అనమాట. అయితే క్యాన్ ఎప్పుడైతే ఓపెన్ అయ్యేదో ఆ వార్మ్స్ అనేవి వెంటనే ఓపెన్ అయిపోయి తిరిగేసే, ఎందుకంటే బతికున్నవి కాబట్టి. సో వాటిని కంట్రోల్ చేయడం కష్టం అయ్యేది, మళ్ళీ తీసి లోపల పెట్టిన పాక్కుంటూ పైకి వచ్చేసి ఉండేవి. ఓకే, సో దీని అర్థం ఏమిటి అంటే, మీరు ఏదైనా దాన్ని ముట్టుకున్నారు అంటే, ఆర్ ఇఫ్ యు స్టార్ట్ డూయింగ్ సంథింగ్ ఆర్ డీల్ విత్ ఇట్, ఇట్ ఈస్ క్రియేటింగ్ అ ట్రబుల్స్. ఓకే, సో సంథింగ్ ఆర్ స్టార్టింగ్ ఎ సిచ్యువేషన్ విచ్ ఈస్ గివింగ్ యూ అన్ అన్ఎక్స్పెక్టెడ్ ప్రాబ్లమ్స్ అని చెప్పేసి మనము ఈ విధంగా 20th సెంచరీ నుంచి తీసుకోబడింది ఇది. ఓకే, అనేక సమస్యలను దారి తీసేటువంటి విషయం ఇఫ్ వి డీల్ విత్ ఇట్. ఎగ్జాంపుల్ చూడండి, బ్రింగింగ్ అప్ ద ఓల్డ్ ప్రాపర్టీ డిస్ప్యూట్ ఓపెన్డ్ ఎ క్యాన్ ఆఫ్ వార్మ్స్ ఇన్ ద ఫ్యామిలీ. అంటే అన్నెసరీగా ప్రాబ్లమ్స్ని తీసుకొచ్చింది, దీన్ని మనము అనవసరంగా తీసుకురావడం, ఈ టాపిక్ని తేవడం వల్ల ఓల్డ్ ప్రాపర్టీ విషయం గురించి. నెక్స్ట్, ఏ క్యాష్ కౌ. A person, business, product or asset that regularly generates a large amount of profit or income. Yes, a cash cow అంటే డబ్బు సంపాదించేటువంటి ఒక ప్రధాన ఆధారం. ఇది కూడా మనకి అరౌండ్ 1970s టైం నుంచి రావడం జరిగిందండి. సో ఇట్స్ నథింగ్ బట్ ఒక డైరీ కౌ మనకి ఎక్కువగా మిల్క్ ఇస్తుంది. ఒక హెల్దీ కౌ, దేర్ విల్ బి లాట్ ఆఫ్ సప్లయింగ్ ఆఫ్ మిల్క్, dairy products, which means with that you can make a lot of money, right? It gives you a lot of profits. Okay, which means ఏదైనా ఒక పర్సన్, బిజినెస్, ఒక ప్రోడక్ట్ దట్ గివ్స్ రెగ్యులర్లీ జనరేట్స్ లార్జ్ అమౌంట్ ఆఫ్ ప్రాఫిట్ ఆర్ ఇన్కమ్. ఎగ్జాంపుల్ చూడండి, the company's mobile app has become a cash cow earning millions every year. It's a constant. Okay, next we have a cat nap.
ఏ షార్ట్ లైట్ స్లీప్ యూజువలీ టేకెన్ డ్యూరింగ్ ద డే. ఓకే, దీన్ని గురించి కూడా మనం ప్రీవియస్గా డిస్కస్ చేసాం. ఎస్, అఫ్ కోర్స్ విల్ డిస్కస్ ఇట్ అగైన్. ఓకే, సో బేసికల్లీ క్యాట్ నాప్ ఇస్ ఆల్సో టేకెన్ ఫ్రమ్, క్యాట్స్ ఎలా బిహేవ్ చేస్తాయండి, సో అవి చిన్న చిన్న కునుకుపాట్లు తీస్తూ ఉంటాయి. మొత్తం డే అంతా కూడా ఇట్లా పడుకున్నట్టు ఉంటాయి కానీ పూర్తిగా నిద్రపోవు. ఓకే, క్యాట్స్ అనేవి టోటల్ ఎక్కువసేపు పడుకున్నప్పటికీ కూడా అవి చిన్న చిన్న నాప్స్లో పడుకుంటాయి అండ్ గబుక్కున వెంటనే నిద్ర లేచిపోతాయి అనమాట. సో అలా వచ్చినటువంటి పదమే ఇదే క్యాట్ నాప్ అనమాట. అంటే ఒక చిన్నపాటి కునుకు, నిద్ర, కొద్దిసేపు కునుకు తీయడాన్ని రిప్రజెంట్ చేస్తాము. ఎగ్జాంపుల్, I took a cat nap during lunch break and felt much more energetic afterward. Next we have cat's paw. A person who is used by someone else to do something without realizing they are being manipulated. అంటే వాళ్ళకి తెలియకుండానే ఆ పర్సన్ వేరే వాళ్ళు ఆ పర్సన్ని తనకి తెలియకుండానే వాడుకుంటున్నారు. మోసపూరితంగా ఉపయోగించబడేటువంటి వ్యక్తిని మనము క్యాట్స్ పా అని అంటాము. ఓకే, సో ఎగ్జాంపుల్ చూడండి, ద ఇన్నోసెంట్ ఎంప్లాయీ బికమ్ ద మేనేజర్స్ క్యాట్స్ పా అండ్ వాజ్ బ్లేమ్డ్ ఫర్ ద మిస్టేక్. అంటే మేనేజర్ ఇతన్ని, ఒక ఇన్నోసెంట్ పర్సన్ని అనవసరంగా తను చేయని తప్పుని తన యొక్క స్వతహాగా తను గెలవడం కోసం ఇతన్ని ఒక బెయిట్గా వాడుకున్నాడని చెప్పచ్చు. నెక్స్ట్, ఏ చేంజ్ ఆఫ్ హార్ట్, ఏ కంప్లీట్ చేంజ్ ఇన్ వన్స్ ఒపీనియన్, యాటిట్యూడ్ ఆర్ డెసిషన్. ఇందులోనే మనకి, ఈ వర్డ్లోనే మనకి అర్థమైపోతుంది. చేంజ్ ఆఫ్ ఫీలింగ్స్, ఆబ్వియస్లీ మనసు మారడం, అభిప్రాయం అనేది మార్చుకోవడం. ఓకే, సో అట్ ఫస్ట్ రవి రిఫ్యూజ్ టు హెల్ప్ బట్ హీ హ్యాడ్ ఎ చేంజ్ ఆఫ్ హార్ట్ అండ్ డిసైడెడ్ టు సపోర్ట్ హిస్ ఫ్రెండ్. అంటే రవికి మొదట్లో ఇష్టం లేకపోయినా తర్వాత తను డెసిషన్ని మార్చుకున్నాడు, తను సపోర్ట్ చేస్తున్నాడు ఫ్రెండ్కి అని. నెక్స్ట్ వీ హ్యావ్ ఏ చార్లీ హార్స్. ఓకే, ఏ చార్లీ హార్స్ అంటే ఏ సడన్ పెయిన్ఫుల్ మసిల్ క్రాంప్ ఎస్పెషల్లీ ఇన్ ద లెగ్ అనమాట. ఓకే, అంటే కాలి యొక్క కండరాలు సడన్గా పట్టేస్తే దాన్ని రిప్రజెంట్ చేయడానికి ఏ చార్లీ హార్స్ అంటాము. సో ఈ యొక్క చార్లీ హార్స్ యొక్క ఆరిజిన్ ఎగ్జాక్ట్గా మనకి తెలీదు, బట్ చాలామంది ఇది 19th సెంచరీలో యునైటెడ్ స్టేట్స్ నుంచి వచ్చిందని నమ్ముతారు. అండ్ అలాగే దెర్ ఆర్ మెనీ స్టోరీస్ బట్ దెర్ ఆర్ స్టోరీస్ విచ్ ఆర్ లింకింగ్ టు బేస్బాల్. ఒక హార్స్, దాని నేమ్ వచ్చేసి చార్లీ. సో that players has actually, సో ప్లేయర్స్ అందరూ కూడా, ఎవరైతే బేస్బాల్ ప్లేయర్స్ అందరూ కూడా ఆ యొక్క హార్స్ యొక్క లెగ్తో వాళ్ళు ఆడిన తర్వాత వాళ్ళకి లెగ్స్కి వచ్చేటువంటి క్రాంప్స్ని దాంతో పోల్చేవారు అనమాట. సో అలా చార్లీ హార్స్ అనేది ఒక కామన్ టర్మ్ అయిపోయింది. సో ఏదైనా మజిల్ క్రాంప్స్ లెగ్స్కి వస్తే దాన్ని చార్లీ హార్స్తో రిప్రజెంట్ చేస్తున్నారనమాట. ఎగ్జాంపుల్, I woke up in the middle of the night with a Charlie horse in my calf. Okay, so it's nothing but I have a leg cramp అని చెప్తున్నాం. నెక్స్ట్, a chink in someone's armor. So a chink in someone's armor అంటే small weakness or flaw in someone's character లేదా పొజిషన్ or plan that can be used against them. సో వాళ్ళకి ప్రత్యర్థి ఉపయోగించుకోగల బలహీనమైనటువంటి అంశం. సో ఏ ఫ్లా, వాళ్ళలో ఉన్నటువంటి ఫ్లాని వాళ్ళపైనే యూజ్ చేసేటువంటి దాన్ని, ఆ సిచ్యువేషన్ రిప్రజెంట్ చేయడానికి ఏ చింక్ ఇన్ సమ్వన్స్ ఆర్మ్. ఓకే, యా సో ఆర్మర్ మనందరికీ తెలుసు, కింగ్స్ వేసుకుంటారు వాళ్ళ యొక్క బాడీని ప్రొటెక్ట్ చేయడానికి. బట్ దాంట్లో చిన్న చిన్న గ్యాప్స్ ఉంటాయి, చిన్న గ్యాప్స్. సో దాన్నే మనము చింక్స్ అంటాము. సో ఇక్కడ ఈ యొక్క చిన్న గ్యాప్స్ని ఎనిమి గుర్తించి వాళ్ళ మీద ఎగెనెస్ట్గా, అంటే దే కెన్ డైరెక్ట్లీ యూజ్ దోస్ చింక్స్ సో దట్ దే కెన్ కిల్ దేర్ అపోనెంట్ అన్నట్టు. సో అందుకని ఎవరిలో అయినా ఒక స్మాల్ వీక్నెస్, ఒక చిన్న లోపం అవతల వాళ్ళలో కనిపిస్తే సో దట్ వీ కెన్ యూజ్ అగెనెస్ట్ దెమ్, దాన్ని మనం ఏ చింక్ ఇన్ సమ్వన్స్ ఆర్మర్ అని అంటాం. ఎగ్జాంపుల్, ఓవర్ కాన్ఫిడెన్స్ ప్రూవ్డ్ టు బి ద క్యాప్టెన్స్ ఓన్లీ చింక్ ఇన్ హిస్ ఆర్మర్. అతనిలో ఉన్నటువంటి ఒకే ఒక ఫ్లా ఏంటి అంటే ఓవర్ కాన్ఫిడెన్స్. సో అది అతని వైపు మనం, అదే ఒక బలహీనమైనటువంటి అంశం తనలో అని చెప్తున్నాం. నెక్స్ట్, ఏ చిప్ ఆఫ్ ద ఓల్డ్ బ్లాక్.
A chip of the old block. A chip of the old block is nothing but a child who is very much like one of their parents in appearance or behavior అనమాట. సో ఇది మనకి 17th century నుంచి తీసుకోబడిందండి. సో ఇట్ బేసికలీ కమ్స్ ఫ్రమ్ ఇమేజ్ ఆఫ్ ఎ స్మాల్ చిప్ ఆఫ్ వుడ్ ఆర్ స్టోన్ బ్రేకింగ్ ఆఫ్ ఎ లార్జ్ బ్లాక్ అనమాట. సో ఈ యొక్క పెద్ద బ్లాక్ నుంచి ఒక చిన్న బ్లాక్ తీసాం, మనం విరగొట్టి తీసాం పక్కకి. సో బేసిక్ ఇక్కడ మనకి ఆ సేమ్ మెటీరియల్ నుంచి చిన్న ముక్క విరగొట్టాం. ఇట్ యాక్చువల్లీ కేమ్ ఫ్రమ్ ఈ చిన్న పీస్కి ఈ పెద్ద బ్లాక్కి సేమ్ క్యారెక్టరిస్టిక్సే ఉంటాయి అనమాట. సో ఈ విధంగా ఈ చిప్ ఆఫ్ ద తీసేయడం. ఆఫ్ అంటే దాని పైనుంచి అని కదా, OFF ఆఫ్ అంటే తీసేయడం దాని బయట నుంచి. ద చిప్ ఆఫ్ ద ఓల్డ్ బ్లాక్ ఈస్ నథింగ్ బట్ ఎనీ పర్సన్ హ్యావింగ్ ద అపీరెన్స్ ఆర్ బిహేవియర్ ఆఫ్ దేర్ పేరెంట్స్, అంటే వాళ్ళ యొక్క తల్లిదండ్రులు పోలికలు ఉన్నటువంటి వ్యక్తి, బీఇట్ ఇన్ క్యారెక్టరిస్టిక్స్, బీఇట్ ఇన్ ద విజువల్ రిప్రజెంటేషన్, ఆ పోలికలు ఉన్న వ్యక్తిని చెప్పడానికి మనం చిప్ ఆఫ్ ద బ్లాక్ అంటాం. ఎగ్జాంపుల్, రాహుల్ ఈజ్ ఎ చిప్ ఆఫ్ ద ఓల్డ్ బ్లాక్. హీ ఈజ్ యాజ్ హార్డ్ వర్కింగ్ యాజ్ హిస్ ఫాదర్, అంటే వాళ్ళ యొక్క నాన్నలాగే ఉన్నాడు, సేమ్ తనలాగే హార్డ్ వర్క్ చేస్తున్నాడు అని చెప్తున్నారు. నెక్స్ట్, a chip on one's shoulder, which means being angry or upset about something that happened in the past and continuing to hold that feeling. అంటే ఒక పగని పెంచుకోవడం అనమాట మనసులో. ఓకే, సో పాత విషయాలన్నిటినీ కూడా మైండ్లో పెట్టుకొని ఒక పగని పెంచుకుంటే దాన్ని చిప్ ఆన్ వన్స్ షోల్డర్ అని అంటాం. వీ గాట్ దిస్ ఇడియం ఫ్రమ్ యునైటెడ్ స్టేట్స్ డ్యూరింగ్ 19th century అనమాట. సో అప్పట్లో ఒక అబ్బాయి హీ వాంట్ టు ఛాలెంజ్ సమ్వన్ టు ఫైట్, సో దట్ హీ ఛాలెంజ్డ్. ఏమని ఛాలెంజ్ చేశాడు అంటే హీ వుడ్ ప్లేస్ ఎ వుడ్ చిప్ ఆన్ హిస్ షోల్డర్స్. ఓకే, అలాగే ఆ ఛాలెంజ్లో భాగంగా ఇతను ఒక వుడ్ చిప్ అతని షోల్డర్ మీద పెట్టుకుంటాడు అండ్ వేరే వాళ్ళకి ఏం చెప్పాడంటే టు నాక్ ఇట్ ఆఫ్. ఓకే, సో ఇఫ్ సమ్వన్ డిడ్ ఇట్, ఎ ఫైట్ వుడ్ బిగిన్. సో బికాస్ ద పర్సన్ వాజ్ ఆల్రెడీ లుకింగ్ ఫర్ ఎ రీజన్ టు ఆర్గ్యూ, అంటే వాళ్ళందరితో ఆర్గ్యూ చేయడానికి ఆల్రెడీ రెడీగా ఉన్నాడు. సో హీ హ్యాస్ ద ఇంటెన్షన్ టు ఫైట్. సో దీన్ని బట్టి ఏమిటి అంటే ఈ ఎక్స్ప్రెషన్ చెప్పేది టు హ్యావ్ ఎ చిప్ ఆన్ వన్స్ షోల్డర్ కేమ్ టు డిస్క్రైబ్ సమ్ వన్ హూ ఈజ్ ఈజీలీ అఫెండెడ్ ఆర్ హూ క్యారీస్ దట్ పాస్ట్ ఎక్స్పీరియన్సెస్ ఇన్ మైండ్. అంటే తను ఇంకా అది మనసులోనే పెట్టుకున్నారు అని చెప్పడానికి ఇది వాడతాం అనమాట. ఎగ్జాంపుల్, he still has a chip on his shoulder because he was unfairly treated at his previous job. Yeah. Next, a clarion call. This clarion call ante a strong and urgent message asking people to do something important. అంటే ఒక అత్యవసరమైనటువంటి ఒక ఎమర్జెన్సీ కాల్ అని మనము చెప్పచ్చు అనమాట. రైట్, ఇట్స్ ఒక మేల్కొల్పే పిలుపుని మనము క్లారియన్ కాల్ అంటాం. సో మనకి అప్పట్లో మెడివల్ టైంలో ఒక ట్రంపెట్స్ ఉండేవన్నమాట. సో వాటిలోంచి ఎప్పుడైనా ఏదైనా ఎమర్జెన్సీ ఉంది అంటే కింగ్స్ అందరూ కూడా యూజ్ చేసి అందరికీ ఇన్ఫర్మేషన్ పాస్ చేసేవారు. సో దాని నుంచి వచ్చిందే ఎన్ అర్జెంట్ అండ్ స్ట్రాంగ్ మెసేజ్ ఆస్కింగ్ పీపుల్ టు డూ సంథింగ్. దాన్ని బట్టి వాళ్ళకి ఆ మెసేజ్ అర్థమయ్యేది. ఎగ్జాంపుల్, ద ప్రైమ్ మినిస్టర్ స్పీచ్ వాజ్ అ క్లారియాన్ కాల్ ఫర్ సిటిజన్స్ టు ప్రొటెక్ట్ ద ఎన్విరాన్మెంట్. ఆయన స్పీచ్ ద్వారా ఆయన ఒక ఇమీడియట్ మెసేజ్ అనేది అందరికీ పాస్ చేశారు. ఇట్ వాజ్ లుకింగ్ లైక్ ఎ క్లారియాన్ కాల్ అనమాట. నెక్స్ట్, ఎ క్లీన్ స్లేట్. A clean slate is nothing but a fresh start without being affected by past mistakes or problems. అంటే కొత్త ఆరంభాన్ని మనము క్లీన్ స్లేట్ అంటాము. ఓకే, సో దీనికి ఎగ్జాంపుల్, ఆఫ్టర్ జాయినింగ్ ద న్యూ కంపెనీ ప్రియా గాట్ ఏ క్లీన్ స్లేట్ టు ప్రూవ్ హర్ ఎబిలిటీస్. సో ఇట్ ఈస్ నాట్ గెటింగ్ ఎఫెక్టెడ్ విత్ ద పాస్ట్ మిస్టేక్స్. తను ప్రీవియస్గా ఎలా ఉన్నా షీ గాట్ అ ఆపర్చునిటీ టు ప్రూవ్ హర్ ఎబిలిటీస్. నెక్స్ట్, a close shave. Okay, escaping from danger or failure by a very small margin. ఓకే, సో బేసికల్గా ఇది వచ్చేసి అంటే త్రుటిలో తప్పిన ప్రమాదం అని చెప్పొచ్చు. క్లోజ్ షేవ్ ఇస్ నథింగ్ బట్ దిస్ ఈడియం వీ గాట్ ఇట్ అరౌండ్ 17th century ఆ టైంలో రిఫర్ టు బేసిక్గా ఇది వరకు
షేవింగ్ విత్ స్ట్రైట్ రేజర్ వేర్ ద బ్లేడ్ అనేది చాలా క్లోజ్గా స్కిన్కి చాలా క్లోజ్గా పాస్ అయ్యి వెళ్ళేది కదా. సో చిన్న స్లైట్గా మిస్టేక్ జరిగినా కూడా అది కట్ అయ్యేది. సో ఇక్కడ షేవింగ్కి చాలా జాగ్రత్తగా మనం చెయ్యాలి కాబట్టి దెర్ ఇస్ ఎ నారో మార్జిన్ ఆఫ్ సేఫ్టీ. కాబట్టి అలా ఇది క్లోజ్ షేవ్ ఇడియం వచ్చేసి ఎస్కేపింగ్ ఫ్రమ్ డేంజర్ ఆర్ ఫెయిల్యూర్ ఫ్రమ్ అ వెరీ స్మాల్ మార్జిన్గా మారిపోయింది. సో ఒక నారో ఎస్కేప్ ఫ్రమ్ డేంజర్ మనము క్లోజ్ షేవ్ యూజ్ చేస్తామన్నమాట. ఎగ్జాంపుల్, ఇట్ వాజ్ అ క్లోజ్ షేవ్ వెన్ ద కార్ నారోలీ మిస్డ్ హిట్టింగ్ ద సైక్లిస్ట్. అంటే చాలా త్రుటిలో తప్పినటువంటి ప్రమాదం ఆ కారుకి ఆ సైక్లిస్ట్కి మధ్యన జరిగినటువంటి ప్రమాదం మిస్ అయింది అని చెప్తున్నాం. నెక్స్ట్, ఏ క్లోజ్డ్ బుక్. It's very self-explanatory. A person or a subject that is difficult to understand or remains a complete mystery. So we often use this word in our daily life kada. We say I'm an open book or I'm a closed book, which means closed book ante వాళ్ళ అర్థం కారు అనమాట పర్సన్ లేదా సిచ్యువేషన్కి ఆ యొక్క సందర్భానికి కూడా వాడతాం. అర్థం చేసుకోవడానికి కష్టమైనటువంటి వ్యక్తి లేదా విషయాన్ని మనము క్లోజ్డ్ బుక్ అంటాం. ఎగ్జాంపుల్, రాజ్ ఈజ్ ఏ క్లోజ్డ్ బుక్. నో వన్ నోస్ వాట్ హీ ఈజ్ రియల్లీ థింకింగ్. అతను ఏంటో ఎవరికి కూడా అర్థం కావట్లేదు. ఓకే, యా. నెక్స్ట్, ఏ కాక్ అండ్ బుల్ స్టోరీ. అండ్ దిస్ ఈజ్ ఆల్సో ఫ్రీక్వెంట్లీ యూజ్డ్ ఇడియం. వీ యూజువల్లీ యూజ్ దిస్. ఏ కాక్ అండ్ బుల్ స్టోరీ అండ్ is nothing but a story that is obviously false, exaggerated or difficult to believe. ఒక కట్టు కథని మనం కాక్ అండ్ బుల్ స్టోరీ అంటాం. నమ్మశక్యం కాని స్టోరీస్ని మనము కాక్ అండ్ బుల్ స్టోరీస్ అని అంటాం అనమాట. యా, ఎగ్జాంపుల్ చూడండి, నో వన్ బిలీవ్డ్ హిస్ కాక్ అండ్ బుల్ స్టోరీ అబౌట్ లూజింగ్ ద మనీ. డబ్బు పోయింది అని అతను చెప్పిందంతా ఒక కట్టు కథ, అది ఎవ్వరు నమ్మరు అని చెప్తున్నారు. నెక్స్ట్, ఏ కాగ్ ఇన్ ద మెషిన్. సో ఈ ఈడియం అగైన్ మెషిన్ అంటే మనం మెషినరీ అని చెప్పచ్చు. ఏ కాగ్ ఇన్ ద మెషిన్, ఒక వీల్ ఉంటుంది కదండి. కాగ్ అంటే ఏమీ లేదు, ఒక టూత్డ్ వీల్, ఒక ఇలా టూత్డ్ వీల్. ఓకే, సో ఈ వీల్ గేర్స్తో పాటు వర్క్ చేస్తుంది. ఓకే, టుగెదర్ విత్ అదర్ గేర్స్ టు మేక్ ద మెషిన్ ఫంక్షన్ ప్రాపర్లీ. సో వీల్ విత్ ద గేర్స్. ఓకే, సో అయితే ఇక్కడ ఏమవుతుందంటే ప్రతి కాగ్ చిన్న చిన్న కాగ్స్ అన్నీ కలిపితే ఒక మెషిన్ అనేది వర్క్ అవుతుంది ఎఫిషియెంట్గా. ఒక్క కాగ్ అనేది ఫెయిల్ అవ్వినా కూడా ఆ యొక్క ఎంటైర్ వర్క్ అంతా ఆగిపోతుంది. ఇది ఈ కాగ్ ఇన్ ద మెషిన్ అనేది మనకి 19th సెంచరీలో ఎస్పెషల్లీ ఎవరైతే పీపుల్ లార్జ్ ఫ్యాక్టరీస్ ఆర్గనైజేషన్స్లో వర్క్ చేసేవారో అక్కడ యూజ్ చేసేవారు. కాగ్ ఈజ్ నథింగ్ బట్ స్మాల్ టూత్డ్ వీల్. ఓకే, మల్టిపుల్ కాగ్స్ టుగెదర్ కలిసి వర్క్ చేస్తేనే మెషిన్ వర్క్ చేస్తుంది. సో అక్కడి నుంచి తీసుకోబడినటువంటి ఇడియమ్. సో విచ్ మీన్స్ సమ్ వన్ హూ పర్ఫార్మ్స్ స్మాల్ బట్ ఎసెన్షియల్ రోల్ అనేది వాళ్ళది ఉంది. వాళ్ళు సరిగ్గా పనిచేయకపోతే ఇట్ ఎఫెక్ట్స్ ద ఎంటైర్ ఆర్గనైజేషన్ ఆర్ ద సిస్టమ్. సో అ పర్సన్ ప్లే స్మాల్ బట్ నెసరీ రోల్ ఇన్ అ లార్జ్ ఆర్గనైజేషన్ ఆర్ సిస్టమ్. పెద్ద వ్యవస్థలో చిన్నది లేదా ముఖ్యమైనటువంటి పాత్ర పోషించే వ్యక్తిని రిప్రజెంట్ చేయడానికి ఏ కాగ్ ఇన్ ద మెషిన్ అంటాం. ఎగ్జాంపుల్, ఎవ్రీ ఎంప్లాయీ ఈజ్ ఎ కాగ్ ఇన్ ద మెషిన్ హెల్పింగ్ ద కంపెనీ అచీవ్ ఇట్స్ గోల్. ప్రతి ఒక్కరికి వాళ్ళ యొక్క ఇంపార్టెన్స్ అనేది ఉంది. సో ఎవ్రీ వన్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ద కంపెనీ టు అచీవ్ ఇట్స్ గోల్స్. నెక్స్ట్, ఏ కోల్డ్ ఫిష్. యా, idiom cold fish, which means a person who does not show emotions, friendliness or affection or making them seem distant. చాలా దూరంగా ఉండేటువంటి వ్యక్తి, తన ఎమోషన్స్ని కవర్ చేసేకునేటువంటి వ్యక్తి అని చెప్పి మనము వాడతాం అనమాట. ఓకే, సో ఎగ్జాంపుల్, although he is kind at heart, many people think he is a cold fish because he rarely smiles or shows his feelings. సో భావోద్వేగాలను బయట పెట్టని వ్యక్తిని మనము కోల్డ్ ఫిష్ అని అంటాం. నెక్స్ట్, ఏ కాపీ క్యాట్. Yes, a copycat word is also used many times in our daily life. A person who copies or imitates someone else's action, ideas or style. So ఇతరులను యాజ్ ఇట్ ఈస్గా కాపీ చేసేటువంటి వ్యక్తి. సో ఇమిటేట్ చేయడము, రైట్, సంథింగ్ లైక్ దాట్. ఓకే,
ఎగ్జాంపుల్, రోహన్ ఈజ్ ఏ కాపీ క్యాట్, హీ ఆల్వేస్ కాపీస్ హిస్ ఫ్రెండ్స్ హోంవర్క్. సో తన ఫ్రెండ్ ఎలా వర్క్ చేస్తే తను అదే యాజ్ ఇట్ ఈస్ చేస్తున్నాడు కాబట్టి రోహాన్ని కాపీ క్యాట్ అని పిలుస్తారనమాట. నెక్స్ట్ కౌచ్ పొటాటో. ఏ కౌచ్ పొటాటో అగైన్ దిస్ ఈజ్ ఆల్సో మోస్ట్లీ మనం అందరూ వింటూనే ఉంటాము డైలీ లైఫ్లో. సో దిస్ ఇడియం ఈజ్ ఆల్సో వీ హ్యావ్ గాట్ ఫ్రమ్ యూఎస్ ఫ్రమ్ 1970s. ఇది ఒక సందర్భంలో అంటే లైక్ ఒక సరదాగా చెప్పచ్చు, రైట్? సో a person who sits in a couch for a long time, there is nothing backstory in this. Okay, so basically people who watch hours and hours టీవీ వాచ్ చేసేవాళ్ళు ఎటువంటి ఫిజికల్ యాక్టివిటీ లేకుండా వాళ్ళు దాన్ని రిప్రజెంట్ చేయడానికి కౌచ్ పొటాటో అంట. పర్సన్ హూ స్పెండ్స్ అ లాట్ ఆఫ్ టైమ్ ఇన్ సిట్టింగ్ ఆర్ లయింగ్ ఆన్ ద కౌచ్ ఈజ్ నథింగ్ బట్ సోఫా. Okay, watching TV or using any electronic device. Nowadays we have mobile, so with very less physical activity. సో సోమరిగా ఎక్కువ సమయం గడిపే వ్యక్తిని చెప్పడానికి కౌచ్ పొటాటో అంటాము. ఎగ్జాంపుల్, ఆఫ్టర్ ద హాలిడేస్ రమేష్ బికేమ్ ఏ కౌచ్ పొటాటో స్పెండింగ్ ద హోల్ డే వాచింగ్ టీవీ. సో అతను హాలిడేస్ అయ్యాక ఎక్కడికి కదలకుండా టీవీ చూస్తూ ఒకే దగ్గర కూర్చొని ఉన్నాడు అని చెప్తున్నాం. నెక్స్ట్, ఏ క్రియేచర్ ఆఫ్ హ్యాబిట్. ఓకే, సో బేసికల్లీ ఈ పర్సన్ హూ ఆల్వేస్ ఫాలోస్ ద సేమ్ రొటీన్ అండ్ ఫైండ్స్ ఇట్ డిఫికల్ట్ ఆర్ అన్నెసరీ టు చేంజ్ దేర్ హ్యాబిట్స్. రైట్? క్రియేచర్ అంటే సింపుల్ పర్సన్ ఆర్ ఎనీ లివింగ్ బీయింగ్. హ్యాబిట్ అంటే ఒక రెగ్యులర్ ప్యాటర్న్ ఆఫ్ బిహేవియర్ని మనము హ్యాబిట్ అంటాం అనమాట. రైట్? సో ఈ క్రియేచర్ ఆఫ్ హ్యాబిట్ అంటే ఒకే అలవాట్లకు కంటిన్యూగా కట్టుబడి ఉండేటువంటి వ్యక్తి, అంటే ఎప్పుడు ఒకే రకంగా జీవించేటువంటి వ్యక్తిని క్రియేచర్ ఆఫ్ హ్యాబిట్ అంటాం. ఎగ్జాంపుల్, మై గ్రాండ్ ఫాదర్ ఈజ్ ఎ క్రియేచర్ ఆఫ్ హ్యాబిట్. హీ వాక్స్ అప్ at 5 a.m. every day and goes for a walk. So every day his grandfather is following the same pattern. Next, a cuckoo in the nest. Yeah, so again cuckoo is nothing but cuckoo bird. ఇది అక్కడి నుంచే వచ్చింది. సో ఇన్స్టెడ్ ఆఫ్ బిల్డింగ్ ఇట్స్ ఓన్ నెస్ట్, కుక్కూ ఏం చేస్తుంది, ఆఫెన్ ఇట్ లేస్ ఇట్స్ ఎగ్స్ ఇన్ ద నెస్ట్ ఆఫ్ అదర్ బర్డ్స్. వేరే బర్డ్స్ గూడులో ఇది గుడ్లు పెడుతుంది అనమాట. ఓకే, సో ఏమవుతుంది, అదర్ బర్డ్స్కి ఇది కుక్కూ బిడ్డ అని తెలీదు. ఓకే, సో దానివల్ల ఏమవుతుంది అంటే అది పెరిగి అది వేరే బర్డ్స్ని అది బయటికి తోసేస్తుంది అనమాట. సో బికాస్ ద కుక్కూ ఈజ్ అన్ అవుట్ సైడర్, అనదర్ బర్డ్ నెస్ట్లో ఉన్నప్పటికీ కూడా కుక్కూ అనేది ఒక అవుట్ సైడర్ అనమాట. సో ఈ విధంగా ఈ ఎక్స్ప్రెషన్ వచ్చింది. అంటే పర్సన్ హూ డస్ నాట్ ఫిట్ ఇన్ టు ద గ్రూప్ ఆర్ ఫ్యామిలీ అండ్ మే క్రియేట్ డిఫికల్టీస్ ఫర్ అదర్స్. సరిపడని వ్యక్తి, ఆ గుంపులో కలవని వ్యక్తి. ఏ విధంగా అయితే కుక్కూ తన గుడ్లుని తన బిడ్డల్ని వేరే బర్డ్స్ నెస్ట్లో పెడుతుందో ఆఫెన్ ఇట్ క్రియేట్స్ ప్రాబ్లమ్స్, ఇట్ పుషెస్ ద అదర్ బర్డ్స్. ఓకే, ఎగ్జాంపుల్, ఆఫ్టర్ జాయినింగ్ ద క్లోజ్ నిట్ టీమ్ he felt like cuckoo in the nest because everyone else already know each other. అందరూ పరిచయం ఉన్నారు, ఇతను మాత్రం he felt like cuckoo, different from the other group. Okay, next, a cut above is nothing but better in quality లేదా skill and స్టాండర్డ్ దాన్ అదర్స్. ఏదైనా ఒక స్టాండర్డ్ ప్రతి దాంట్లో కొంచెం ముందు ఉండడం లేదా మెరుగుపడి ఉండడం, ఇతరుల కంటే కొంచెం అత్యుత్తమంగా ఉండడము లేదా మెరుగైనది అని మనం చెప్పచ్చు. ఎగ్జాంపుల్, హెర్ ప్రెజెంటేషన్ వాజ్ అ కట్ అబౌవ్ ద రెస్ట్ అండ్ ఇంప్రెస్డ్ ఎవ్రీవన్. అందరికన్నా కొంచెం ఎక్కువగా తన వర్క్ బాగుంది, క్వాలిటీలో కానీ ప్రొడక్టివిటీలో కానీ ఎనీథింగ్. నెక్స్ట్, ఎ డాబ్ హ్యాండ్ ఎట్ సంథింగ్. ఓకే, సో ఒకప్పుడు బ్రిటిష్ టైంలో ఈ యొక్క డాబ్ అనేటువంటి వర్డ్ని దేనికి వాడేవారంటే టు రిప్రజెంట్ సమ్వన్ హూ ఇస్ వెరీ ఎక్స్పర్ట్, చాలా హైలీ స్కిల్డ్ పర్సన్, ఏదైనా ఏ పనిలో అయినా హైలీ స్కిల్డ్ పర్సన్ని ఈ యొక్క డాబ్ అని పదం వాడేవారు అనమాట. ఓకే, హ్యాండ్ అంటే సమ్వన్ హూ ఇస్ డూయింగ్ ఆ వర్కర్ని రిప్రజెంట్ చేసేటువంటి దాన్ని హ్యాండ్ అంటాం. ఓకే, సో ఆ రకంగా ఏ డాబ్ హ్యాండ్ అంటే సమ్వన్ హూ ఇస్
very good at doing a task, very talented. A person who is very skilled or talented at doing a particular thing, a dab hand at something. ఏదైనా ఒక పనిలో చాలా నైపుణ్యం కలిగిన వ్యక్తిని డాబ్ హ్యాండ్ ఎట్ సంథింగ్ అంటాం. ఎగ్జాంపుల్ చూడండి, మై మదర్ ఈజ్ ఎ డాబ్ హ్యాండ్ ఎట్ కుకింగ్ ట్రెడిషనల్ డిషెస్. నెక్స్ట్, a damp squib, something that people expect to be exciting or successful but ends up being disappointing. Okay, a damp squib is nothing but ఒక నిరాశ కలిగించేటువంటి విషయం, లేదా ends up disappointing. Okay, that people expect to be exciting. ముందు వాళ్ళు they expect that it will be a good thing or it will be very exciting, but it is creating a disappointment. A damp squib. Okay, this is also originated from Britain. A squib is nothing but a small firework. It will explode. Okay, right. Damp ante, damp means wet. ఓకే, సో ఇక్కడ ఏదైనా ఒక ఫైర్ వర్క్ తడిచిపోతే ఏమవుతుంది, ఇట్ విల్ నాట్ ఇగ్నైట్, ఇట్ విల్ నాట్ ఎనీ మేక్ నాయిస్, ఇట్ విల్ నాట్ క్రియేట్ ఎనీ fizzles in the sky. So that is how, which means people expected that the small firework will explode with a great sound, but it will damp means wet అయిపోయింది, తడిచిపోయి it has disappointed everyone. So అక్కడి నుంచి వచ్చింది. So which means something that has a lot of expectations but it gives a disappointment. Example, the much awaited movie turned out to be a damp squib because the story was very boring. ఓకే, స్టోరీ బోరింగ్గా ఉండడం వల్ల వాళ్ళందరూ చాలా ఎక్సైట్మెంట్తో వెయిట్ చేసినటువంటి మూవీ ఇట్ క్రియేటెడ్ ఎ డిసప్పాయింట్మెంట్. ఓకే, నెక్స్ట్, ఎ డామ్సెల్ ఇన్ డిస్ట్రెస్. ఓకే, ఎ డామ్సెల్ ఇన్ డిస్ట్రెస్ మీన్స్ ఎ ఉమెన్ who is in danger or facing a difficult situation and needs someone to help or rescue her. ఓకే, ఆపదలో ఉన్నటువంటి ఒక యువతి, సహాయం అవసరమైనటువంటి ఒక యువతిని మనము డామ్సెల్ ఇన్ డిస్ట్రెస్ అని అంటాం. ఇది కూడా కొన్ని యూరోపియన్ స్టోరీస్ ఆ ఫెయిరీ టేల్స్ నుంచి వచ్చింది. డామ్సెల్ మీనింగ్ ఏమిటి అంటే ఒక యంగ్ అన్మ్యారీడ్ ఉమెన్ అండి. ఆ స్టోరీస్లో దీని యొక్క రిప్రజెంటేషన్ ఇది. ఓకే, సో ఆ స్టోరీస్లో ఎక్కువగా ఒక యంగ్ అన్మ్యారీడ్ ఉమెన్ షీఈ్ ఆఫెన్ క్యాప్చర్డ్ బై బందీ చేయబడేది విలన్స్తో, లేదంటే తన్ని ఒక చోట కిడ్నాప్ చేసి ఉంచేసేవారు. షీ ఈజ్ టు బీ ఇన్ డేంజర్. ఓకే, సో తర్వాత ఒక హీరో వచ్చి తన్ని కాపాడేవారు అనమాట. సో అదే విధంగా మనకి ఈ యొక్క ఫ్రేజ్ వాడకంలోకి వచ్చింది. లైక్ ఎనీ ఉమెన్ హూజ్ ఇన్ ఎ డిఫికల్ట్ సిచ్యువేషన్ హూ నీడ్స్ హెల్ప్. ఓకే, సో దీన్ని చాలామంది ఇప్పుడు ఒక హ్యూమరస్ వేలో కూడా వాడుతూ ఉన్నారు, రైట్. సో ఎగ్జాంపుల్ చూడండి, ద ఫైర్ ఫైటర్ రెస్క్యూడ్ ద ఉమెన్ లైక్ అ డామ్సెల్ ఇన్ డిస్ట్రెస్ ఫ్రమ్ ద బర్నింగ్ బిల్డర్. అంటే ఆమె బందీ చేయబడింది లేదా ఇరుక్కుంది ఒక టఫ్ సిచ్యువేషన్, డిఫికల్ట్ సిచ్యువేషన్లో, బట్ ఫైర్ ఫైటర్ ఒక హీరో లాగా వచ్చి కాపాడాడు అని చెప్తున్నారు. నెక్స్ట్, ఎ డేర్ డెవిల్, ఎ పర్సన్ హూ ఎంజాయ్స్ టేకింగ్ డేంజరస్ రిస్క్ వితౌట్ ఫియర్. సో ఇది కూడా కొంచెం అర్థమవుతుంది. సో ప్రాణాలకు తెగించి సాహసాలు చేసేటువంటి వ్యక్తిని డేర్ డెవిల్ అని అంటాం. సో టు బీ వెరీ బ్రేవ్ ఎనఫ్ టు టేక్ రిస్క్. ఓకే, సో డెవిల్ రిప్రజెంట్స్ సమ్ ఫియర్లెస్నెస్ లేదా బోల్డ్నెస్ అనమాట. ఓకే, సో ఎగ్జాంపుల్ చూడండి, రోహిత్ ఈజ్ ఎ డేర్ డెవిల్ హూ ఎంజాయ్స్ స్కై డైవింగ్ అండ్ మౌంటైన్ క్లైంబింగ్. అంటే హీ ఎంజాయ్స్ టేకింగ్ ద డేంజరస్ రిస్క్. Next, a dark horse. Again, this came in our previous PYQ series. A person who surprises everyone by succeeding because no one expected them to do well. అంటే ఊహించని విజేత, ఎవరు కూడా అతను గెలుస్తాడని, అతను లేదా ఆమె గెలుస్తారు అని ఎక్స్పెక్ట్ చేయరు, బట్ దే సర్ప్రైజెస్ ఎవ్రీవన్ విత్ దేర్ సక్సెస్. అసలు సామర్థ్యం తెలియని వ్యక్తి. Example, no one expected Meena to top the exam but she turned out to be a dark horse. అంటే డార్క్ హార్స్ లాగా మారింది because no one expected that she will succeed but she has succeeded finally. Next we have a dead duck, a person or thing that has no chance of success, someone or something that is certain to ఖచ్చితంగా ఫెయిల్ అవుతుంది. సో డెడ్ డక్ అండ్ ఏంటి, డక్కి చనిపోయింది, లైఫ్ లేదు. ఓకే, ఇట్ కెనాట్ సర్వైవ్.
which means something that has no hope of recovery, no hope of success, no hope of improvement. సో అలా అలా ఇది 19th సెంచరీ నుంచి వచ్చింది. విజయానికి అవకాశం లేనటువంటి దాన్ని డెడ్ డక్ అంటాము. ఎగ్జాంపుల్, వితౌట్ ఎనఫ్ ఫండ్స్ ద న్యూ బిజినెస్ వాజ్ ఎ డెడ్ డక్ ఫ్రమ్ ద బిగినింగ్. ఓకే, నెక్స్ట్ వీ హ్యావ్ ఎ డెడ్ హీట్, ఎ కాంపిటీషన్ ఆర్ contest in which two or more participants finish exactly ఈక్వల్ లేదా ఒక టై, అంటే కాంపిటీషన్లో టై అవుతుంది కదా, ఇద్దరికి సేమ్ రిజల్ట్ రావడము. సో డెడ్ హీట్ ఇది మనకి 18th సెంచరీ నుంచి రావడం జరిగింది. సో హార్స్ రేసింగ్ అనేది అప్పట్లో జరిగేది. సో 2 లేదా ఎక్కువ హార్సెస్ అన్నీ ఒకేసారి ఫినిష్ లైన్ క్రాస్ చేస్తాయి. సో వాళ్ళకి విన్నర్ని డిక్లేర్ చేయడము కష్టం అయ్యేది. సో ఆ విధంగా ద వర్డ్ డెడ్ అంటే కంప్లీట్ అయిపోయింది. సో అలా అలా ఈ యొక్క ఇడియం ఎలా వచ్చింది అంటే, టై ఏదైనా సమాన ఫలితము 2 or more పీపుల్ పార్టిసిపెంట్స్ ఒకేసారి ఈక్వల్గా ఫినిష్ చేసినప్పుడు. ఎగ్జాంపుల్ చూడండి, ద ఫైనల్ రేస్ ఎండెడ్ ఇన్ ఎ డెడ్ హీట్ విత్ బోత్ రన్నర్స్ క్రాసింగ్ ద ఫినిష్ లైన్ టుగెదర్. ఓకే, నెక్స్ట్ ఎ డెడ్ లెటర్. సంథింగ్ దట్ ఈస్ నో లాంగర్ ఎఫెక్టివ్, వ్యాలిడ్ ఆర్ ఫాలోడ్. ఏ లా కానివ్వండి, రూల్ కానివ్వండి, ఒక అగ్రిమెంట్ కానివ్వండి, అది ఇంకా లేదు, ఇట్స్ నో మోర్ ఎఫెక్టివ్, ఇట్స్ నో మోర్ ఇన్ ఎన్ఫోర్స్మెంట్, దట్ ఈస్ వీ కాల్ ఇట్ యాజ్ ఎ డెడ్ లెటర్. సో అమలులో లేనటువంటి చట్టము లేదా నియమాన్ని మనము డెడ్ లెటర్ అని చెప్తామన్నమాట. సో ఎగ్జాంపుల్, ద రూల్ అగైనెస్ట్ యూజింగ్ మొబైల్ ఫోన్ ఇన్ ద ఆఫీస్ హ్యాస్ బికమ్ ఎ డెడ్ లెటర్ బికాస్ నో వన్ ఫాలోస్ ఇట్ ఎనీమోర్. సో వాళ్ళు ఒక రూల్ పెట్టారు కానీ ఇంకా ఎవరు దాన్ని పాటించట్లేదు అని అర్థం అనమాట. నెక్స్ట్, ఎ డెడ్ లాస్, ఎ కంప్లీట్ ఫెయిల్యూర్. ఓకే, ఎ డెడ్ లాస్ ఇస్ నథింగ్ బట్ కంప్లీట్ ఫెయిల్యూర్. A person or thing that is of no use or has no chance of success. సో పూర్తిగా పనికిరాని వ్యక్తి లేదా ఒక విషయం లేదా ఒక పూర్తి వైఫల్యం, కంప్లీట్ లాస్ లేదా కంప్లీట్ ఫెయిల్యూర్ని మనం డెడ్ లాస్ అంటాం. ఎగ్జాంపుల్, వితౌట్ ప్రాపర్ ప్లానింగ్ ద ప్రాజెక్ట్ వాజ్ అ డెడ్ లాస్. ఓకే, ప్రాపర్ ప్లానింగ్ లేకపోతే పూర్తి వైఫల్యం అనేది చెందుతుంది అని అర్థం. ఓకే, సో ఇది కూడా మనకి అరౌండ్ 19th సెంచరీ వస్తుందండి. ఇవి డెడ్కి రిలేటెడ్ అన్నీ కూడా దేర్ ఈజ్ సంథింగ్ దే ఆర్ రిప్రజెంటింగ్ టోటల్ లాస్. ఓకే, నెక్స్ట్ ఎ డెడ్ రింగర్. నెక్స్ట్, ఎ పర్సన్ ఆర్ థింగ్ దట్ లుక్స్ ఎగ్జాక్ట్లీ లైక్ అనదర్ పర్సన్ ఆర్ థింగ్. ఓకే ఓకే ఎ డెడ్ రింగర్ అంటే అచ్చం పోలికలు ఉన్న వ్యక్తి లేదా ఒక వస్తువు. సో ఏ డెడ్ రింగర్ ఈజ్ నథింగ్ బట్ ఒక పర్సన్ కానీ ఒక వస్తువు కానీ ఒకలాగే ఉండడము. ఎగ్జాంపుల్, రాహుల్ ఈజ్ ఎ డెడ్ రింగర్ ఫర్ హిస్ ఫాదర్ వెన్ హీ వాజ్ యంగ్. తను లైక్ సమ్వన్ ఈజ్ ఐడెంటికల్ సంథింగ్ ఆర్ సమ్వన్ హూ ఆర్ విచ్ ఈజ్ ఐడెంటికల్ టు సంథింగ్ ఎల్స్ అనమాట. ఓకే, సో ఎగ్జాక్ట్ కంప్లీట్ పూర్తిగా రిప్రజెంటేషన్ వాళ్ళలాగే ఉన్నారు అని చెప్పడానికి డెడ్ రింగర్ అనేది యూజ్ చేస్తాము. ఓకే, నెక్స్ట్, ఏ డైమండ్ ఇన్ ద రఫ్. ఏ పర్సన్ ఆర్ థింగ్ దట్ మే నాట్ లుక్ ఇంప్రెసివ్ ఎట్ ఫస్ట్ బట్ హ్యాస్ గ్రేట్ టాలెంట్, వాల్యూ ఆర్ పొటెన్షియల్. సో డైమండ్ ఇన్ ద రఫ్ అంటే బేసికల్గా న్యాచురల్ డైమండ్ అది ఫస్ట్ మైన్ చేసినప్పుడు ఎలా ఉంటుంది, చాలా ఆర్డినరీగా, చాలా నార్మల్గా, చాలా డర్ల్గా ఉంటుంది. దాన్ని బాగా కట్ చేసి పాలిష్ చేస్తేనే కదా దాని యొక్క అసలు బ్యూటీ అనేది బయటపడుతుంది. సో అదే విధంగా డైమండ్ ఇన్ ద రఫ్ అంటే దాగి ఉన్న ప్రతిభ కలిగిన వ్యక్తి, తన యొక్క స్కిల్స్ అనేవి పైకి కనపడకపోయినా, హీ హ్యాజ్ ఎ లాట్ ఆఫ్ టాలెంట్, మొదట్లో కనపడిపోయినా దాన్ని పాలిష్ చేయగా వస్తున్నాయి బయటికి. ఎగ్జాంపుల్, though he lacks experience, the young player is diamond in a rough. Okay, next, a dime a dozen. So this also got many times in our PYQ. Very common and easily available. అంటే పెద్ద రేర్ అని ఏం కాదు, చాలా నార్మల్ విషయము, చాలా సాధారణమైనది, ఎక్కడైనా ఈజీగా దొరికేసేది అని చెప్పి రిప్రజెంట్ చేస్తున్నాము. ఓకే, సో డైమ్ అ డజన్.
నెక్స్ట్ సో డైమ్ అ డజన్, ఎస్పెషల్లీ ఇక్కడ మీకు డౌట్ రావచ్చు డైమ్ అ డజన్ అనేది ఎక్కడి నుంచి వచ్చింది. ఇది కూడా మనకి అరౌండ్ 19th centuryలో. డైమ్ ఈజ్ నథింగ్ బట్ ఒక 10 cents కాయిన్ అండి, అదొక కాయిన్ అనమాట, 10 cents కాయిన్. ఓకే, దాని యొక్క విలువ ఒక డజన్ కొనేటువంటి విలువ అనమాట. సో విచ్ ఈజ్ వెరీ చీప్, అలాగే కావాల్సినంత దొరుకుతుంది. సో దాని నుంచి వచ్చిందే ఇది అనమాట, చాలా సాధారణమైనది, ఎక్కడైనా దొరికేది. ఎగ్జాంపుల్, చీప్ ప్లాస్టిక్ టాయ్స్ ఆర్ డైమ్ అ డజన్ ఇన్ లోకల్ మార్కెట్, ఈజీగా దొరికేస్తాయి. నెక్స్ట్, ఎ డిష్ ఫిట్ ఫర్ ద గాడ్స్. ఓకే, an exceptionally delicious or luxurious meal, ఫుడ్ ఆఫ్ ద హైయెస్ట్ క్వాలిటీ. ఓకే, ఎ డిష్ ఫిట్ ఫర్ ద గాడ్స్ అంటే చాలా రుచికరమైనటువంటి వంటని రిప్రజెంట్ చేయడానికి మనము యూజ్ చేసేవాళ్ళం. ఇది ఏన్షియంట్ మైథాలజీలో గాడ్స్ అందరూ కూడా ది బిలీవ్ దట్ టు ఎంజాయ్ ద ఫైనెస్ట్ అండ్ మోస్ట్ లగ్జూరియస్ ఫుడ్. సో ఇట్స్ ఫిట్, ఇట్స్ సో దట్ వీ కెన్ సే దట్ ఇట్ ఇస్ ఫిట్ ఫర్ గాడ్స్. మనం గాడ్స్ని సర్వ్ చేసేంతటువంటి అద్భుతమైనటువంటి ఫుడ్ అని చెప్పడానికి, అంత వర్తి అని చెప్పడానికి వాడేవారు. ఎగ్జాంపుల్, మై గ్రాండ్ మదర్స్ బిర్యానీ ఈజ్ ఎ డిష్ ఫిట్ ఫర్ గాడ్స్. నెక్స్ట్, ఏ డాగ్ అండ్ పోనీ షో. ఓకే, ఏ షో ఆర్ ప్రెజెంటేషన్ దట్ లుక్స్ ఇంప్రెసివ్ బట్ హ్యాస్ ఎ లిటిల్ రియల్ వాల్యూ ఆర్ ఇంపార్టెన్స్. అంటే ప్రజలను ఆకట్టుకోవడానికి చేసే ఒక ఆర్భాటమైనటువంటి ప్రదర్శన అని చెప్పొచ్చు. సారీ, ద కంపెనీస్ ప్రోడక్ట్ లాంచ్ వాజ్ ఇట్ జస్ట్ అ డాగ్ అండ్ పోనీ షో విత్ ఫ్యాన్సీ లైట్స్ బట్ నో యూస్ఫుల్ ఇన్ఫో. అంటే ఆర్భాటాలు ఎక్కువ, బట్ అక్కడ అంత వాల్యూ ఏమీ లేదు, అసలు ఏమీ లేదు అని చెప్పడానికి. అంటే పైన అట్రాక్షన్స్ మాత్రమే, లోపల ఏమీ అంత ఇంపార్టెన్స్, దానికి వాల్యూ అనేది లేదు. ఓకే, సో దీన్ని మనం ఎక్కడి నుంచి తీసుకున్నామంటే, ఒక ఎంటర్టైన్మెంట్ షోస్ అనేవి యూఎస్లో జరిగేవి అరౌండ్ 19th centuryలో. దే షో ద కంపెనీస్ ప్రోడక్ట్ లాంచ్ వాజ్ జస్ట్ అ డాగ్ పోనీ షో విత్ ఫ్యాన్సీ లైట్స్ బట్ నో యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇస్ ద ఎగ్జాంపుల్ అనమాట. ఓకే, నెక్స్ట్, ఎ డాగ్ ఇన్ ద మేనేజర్. సో దీని అర్థం, ఎ పర్సన్ హూ డస్ నాట్ యూజ్ సంథింగ్ బట్ ఆల్సో డస్ నాట్ అలౌ అదర్స్ టు యూజ్ ఇట్ ఆర్ ఎంజాయ్ ఇట్. అంటే తను చేయడు, ఇంకొకరిని చెయ్యనివ్వడు. సో అట్లాంటి పర్సన్స్ని మనము డాగ్ ఇన్ ద మేనేజర్ అంటాం. ఓకే, తనకు పనికిరాని దానిని ఇతరులకు కూడా దక్కనివ్వని వ్యక్తిని a డాగ్ ఇన్ ద మేనేజర్ అని అంటాం అనమాట. ఓకే, సో ఎగ్జాంపుల్, రవి నెవర్ రీడ్స్ హిజ్ ఓల్డ్ బుక్స్ యట్ హీ రిఫ్యూజెస్ టు లెండ్ దెమ్ టు ఎనీవన్, హీ ఈజ్ అ డాగ్ ఇన్ ద మేనేజర్ అనమాట. సారీ, మ్యాంగర్ ఇట్ ఈస్, నాట్ మేనేజర్, ఐఎమ్ సో సారీ. యా, సో బేసికలీ మ్యాంగర్ అంటే అర్థం ఏమిటి అంటే, ఈ డాగ్స్కి పెట్టేటువంటి ఫీడింగ్ బౌల్ ఉంటుంది కదా, అదనమాట. ఓకే, సో డాగ్ అనేది తినదు, అలాగే ఇట్ యాక్చువల్లీ వేరే అదర్ డాగ్స్ వచ్చి తింటూ ఉంటే వాటి మీద అరుస్తూ ఉంటుంది. సో దాన్ని మనం డాగ్ ఇన్ ద మ్యాంగర్ అంటాం. ఐమ్ సో సారీ, ఇట్స్ నాట్ మేనేజర్. యా, సో యా, completed. So Ravi never reads his old books yet he refuses to lend them to anyone, he is a dog in the manger. So dog in the manger is nothing but someone who is not enjoying themselves and also not letting others to enjoying. Next, a dog eat dog. So ఈ idiom అనేది, డాగ్ డస్ నాట్ ఈట్ డాగ్, బేసికలీ డాగ్ తను తినదు. సో బేసికలీ దీని అర్థం ఏంటి అంటే, సిచ్యువేషన్ వేర్ పీపుల్ కంపీట్ అగ్రెసివ్లీ అండ్ ఆర్ రెడీ టు డూ ఎనీథింగ్ టు విన్ ఆర్ సక్సీడ్. సో వాళ్ళు ఎంతకైనా తెగిస్తారు అని చెప్పడానికి డాగ్ ఈట్ డాగ్ అనేటువంటి ఫ్రేజ్ని మనము యూస్ చేస్తాము. చాలా రూత్లెస్గా ఉంటారు, విజయం కోసం ఒకరినొకరు దెబ్బతీయడానికి కూడా వెనకాడరు అనేటువంటి ఒక రిప్రజెంటేషన్తో డాగ్ ఈట్ డాగ్ డస్ నాట్ లిటరల్లీ మీన్ డాగ్ ఈజ్ ఈటింగ్ ద అదర్ డాగ్. Example, the corporate world is dog eat dog, so employees must work hard to stay ahead. అంటే ఈ కాంపిటేటివ్ వరల్డ్ ఎలా ఉందంటే, ఒకరినొకరు ఓడించడం కోసం కంపీట్ అవ్వడానికి ఎంతకన్నా తెగిస్తారు, కార్పొరేట్ వరల్డ్ అలా ఉంది అని చెప్పి. సో ఎవ్రీ వన్ హ్యాస్ టు స్టే అహెడ్ అని అర్థం. నెక్స్ట్, ఏ డాగ్స్ బ్రేక్ఫాస్ట్, సంథింగ్ దట్ ఈస్ డన్ వెరీ బ్యాడ్లీ ఆర్ ఈజ్ ఇన్ అ కంప్లీట్ మెస్. సో అస్తవ్యస్తంగా ఉన్నది లేదా పూర్తిగా గందరగోళమైనటువంటి పనిని మనము ఏ డాగ్స్ బ్రేక్ఫాస్ట్ అని చెప్తామంట. ఇది కూడా బ్రిటన్ నుంచి తీసుకోబడినది. బేసికల్గా డాగ్స్ బ్రేక్ఫాస్ట్ ఇస్ నథింగ్ బట్ హౌ ఇట్ లుక్స్
చాలా అన్‌టైడీగా, చాలా లెఫ్ట్ ఓవర్స్ అన్నీ పెట్టేసి, అన్నీ మిక్సింగ్ చేసి ఉంటుంది కదా! సో, డాగ్స్ మీల్ అనేది చాలా మెస్సీగా, డిసార్గనైజ్డ్‌గా ఎలా ఉంటుందో, ఆ ఎక్స్‌ప్రెషన్‌ని డాగ్స్ బ్రేక్‌ఫాస్ట్‌ని ఈ విధంగా డిస్క్రైబ్ చేశారు. ఓకే. సో, డాగ్స్ డిన్నర్ అని కూడా మనము చెప్పొచ్చనమాట. ఎగ్జాంపుల్ చూడండి. ద రిపోర్ట్ వాస్ ఎ డాగ్స్ బ్రేక్‌ఫాస్ట్ బికాజ్ ఇట్ వాస్ ఫుల్ ఆఫ్ మిస్టేక్స్ అండ్ పూర్‌లీ ఆర్గనైజ్డ్. అస్తవ్యస్తంగా ఉన్నది అని చెప్తున్నామనమాట. నెక్స్ట్ ఎ డాగ్స్ లైఫ్. ఎ లైఫ్ దట్ ఈస్ ఫుల్ ఆఫ్ ప్రాబ్లమ్స్, హార్డ్ వర్క్ అండ్ వెరీ లిటిల్ హ్యాపీనెస్ ఆర్ కంఫర్ట్. అంటే కష్టాలతో నిండినటువంటి జీవితం, ఒక దుర్భరమైన జీవితాన్ని చెప్పడానికి డాగ్స్ లైఫ్ అని అంటాం. సో, ఇది కూడా చాలా సెంచరీస్ క్రితం తీసుకురావడం జరిగింది. సో, చాలా డాగ్స్ పెట్స్‌గా ఈ తర్వాత కాలంలో తీసుకున్నారు. బట్ ఒకప్పుడు పెట్స్‌గా వాటిని ట్రీట్ చేసేవారు కాదు. వాటిని చాలా కష్టపెట్టేవారు. చాలా బ్యాడ్‌గా ట్రీట్ చేసేవారు. అవి చాలా దుర్భరమైన ప్లేసెస్‌లో, అటువంటి కండిషన్స్‌లో ఉండేవి. వాటికంత కేర్ ఉండేది కాదనమాట. సో, దీన్ని ఇక్కడికి లింక్ చేశారు. అంటే ఎ లైఫ్ విచ్ ఈస్ ఫుల్ ఆఫ్ ప్రాబ్లమ్స్, చాలా హార్డ్ వర్క్, చాలా దుర్భరమైన జీవితాన్ని రిప్రజెంట్ చేయడానికి డాగ్స్ లైఫ్ అంటాం. ఎగ్జాంపుల్, after losing his job, he lived a dog's life and struggled to support his family. Next, we have a dressing down. A situation where someone is strongly criticized or scolded for making a mistake or behaving badly. అంటే తీవ్రంగా మనం ఎవరైనా మందలిస్తే దాన్ని డ్రెస్సింగ్ డౌన్ అని అంటామన్నమాట. ఓకే. సో, దీన్ని ఇట్ ఈస్ ఒరిజినేటెడ్ ఫ్రమ్ ద మిలిటరీ డ్యూరింగ్ 18th and 19th centuries. సో, ఆఫీసర్స్ని బాగా మందలించేవారు ఎప్పుడైనా వాళ్ళు ఏదైనా డిసిప్లిన్ మెయింటైన్ చేయకపోయినా, ఏదైనా తప్పులు చేసినా. సో, దిస్ డ్రెస్సింగ్ డౌన్ లేదా డ్రెస్ డౌన్ అనేటువంటి ఎక్స్ప్రెషన్ ఎక్కడి నుంచి వచ్చిందంటే వాళ్ళ యొక్క కాన్ఫిడెన్స్ని, ప్రైడ్ని తగ్గించుతూ ఆ విధంగా మాటలతో మందలించడంని ఈ యొక్క పదం అర్థం అనమాట. సో, దీని తర్వాత ఇది ఒక కామన్ ఎక్స్ప్రెషన్గా అయిపోయింది. ఎవరినన్నా ఒక సివియర్గా, స్ట్రాంగ్గా మనము తిడితే, మందలిస్తే దాన్ని డ్రెస్సింగ్ డౌన్ అంటాము. Example, the employee received a dressing down from the manager for arriving late to work. Okay, so dressing down ante tittadam annamata basically. Next, a dry run. So this is one which we already know. Dry run is nothing but oka mock లేదా rehearsals, a practice session or rehearsal that is done before a real event to make sure అంతా కూడా స్మూత్గా జరగడానికి ముందస్తుగా చేసేటువంటి సాధన, ఒక ప్రిపరేషన్, ఒక రిహార్సల్ని మనం డ్రై రన్ అని అంటాము. ఎక్కువగా మిలిటరీ లేదా ఇంజనీరింగ్ ఫీల్డ్స్ వాళ్ళు యూస్ చేస్తూ ఉంటారనమాట. ఎగ్జాంపుల్, the students had a dry run of the science exhibition before the final presentation. Next, a dying duck in a thunderstorm. Okay, ఇది అర్థం ఏమిటి అంటే, ఏ పర్సన్ హూ ఈజ్ ఇన్ ఎ గ్రేట్ డిఫికల్టీ ఫీల్స్ హెల్ప్లెస్ అండ్ హ్యాస్ నో ఛాన్స్ ఆఫ్ ఓవర్కమింగ్ ద సిచ్యువేషన్. అంటే ఇంకా అతను బయటపడేటువంటి సిచ్యువేషనే లేదు. ఇక్కడే అర్థం. డయింగ్ డక్, ఒక థండర్ స్టార్మ్లో ఇరుక్కున్నటువంటి ఒక డక్ని మనము ఇట్స్ అనేబుల్ టు ఎస్కేప్ కదా, ఇట్స్ కంప్లీట్లీ హెల్ప్లెస్. సో, పూర్తిగా నిస్సహాయ స్థితిలో ఉన్నటువంటి వ్యక్తిని రిప్రజెంట్ చేయడానికి డయింగ్ డక్ ఇన్ అ థండర్ స్టార్మ్ వాడతాము. ఎగ్జాంపుల్, వితౌట్ ఎనీ ప్రిపరేషన్ ఫర్ ద ఇంటర్వ్యూ హీ లుక్డ్ లైక్ ఎ డయింగ్ డక్ ఇన్ అ థండర్ స్టార్మ్. అంటే అతను ఒక నిస్సహాయ స్థితిలో ఉన్నాడు బికాస్ ప్రిపరేషన్ అంతా ఏమీ లేదు ఇంటర్వ్యూకి. నెక్స్ట్, ఎ ఫెయిర్ వెదర్ ఫ్రెండ్. ఎ ఫెయిర్ వెదర్ ఫ్రెండ్ ఈజ్ నథింగ్ బట్, ఇది కూడా మనం PYQస్లో రిపీట్ అయింది. అ పర్సన్ హూ ఇస్ ఫ్రెండ్లీ అండ్ సపోర్టివ్ ఓన్లీ వెన్ థింగ్స్ ఆర్ గోయింగ్ వెల్ బట్ డిసపియర్స్ డ్యూరింగ్ డిఫికల్ట్ టైమ్స్. అంటే సుఖమైన కాలంలోనే స్నేహం చేసే వ్యక్తిని ఎ ఫెయిర్ వెదర్ ఫ్రెండ్ అని అంటాం అనమాట. అంటే సపోర్ట్, గుడ్ టైమ్స్లో ఉంటాడు, డిఫికల్ట్ టైమ్స్లో వదిలేసి వెళ్ళిపోతారు. ఎగ్జాంపుల్, when Ramesh lost his job, most of his fair weather friends stopped calling him. అంటే వాళ్ళు జాబ్ పోయినప్పుడు వాళ్ళు సుఖ సమయంలో ఉన్న ఫ్రెండ్స్ అందరూ కష్ట సమయంలో వదిలి వెళ్ళిపోయారు. నెక్స్ట్, ఎ ఫార్ క్రై ఫ్రమ్. సంథింగ్ దట్ ఈస్ వెరీ డిఫరెంట్ ఫ్రమ్ వాట్ ఈస్ బీయింగ్ కంపేర్ టు ఆర్ ఫ్రమ్ వాట్ వాస్ ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా డిఫరెంట్గా ఉండింది. సో, ఎ ఫార్ క్రై ఫ్రమ్, ఇది కూడా 19th centuryలో వచ్చింది. క్రై అంటే ఎ ఫార్ క్రై అంటే పిలుపు, ఒక పర్సన్ యొక్క పిలుపు, రైట్? ఇఫ్ సంథింగ్ వి సే ఎ ఫార్ క్రై మీన్స్ ఇట్ వాజ్ లిటరలీ ఫార్ అవే. ఓకే, సో విచ్ మీన్స్ చాలా అసలు పోలికే లేదు, అసలు ఎక్కడ చాలా దూరంలో ఉంది, ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా చాలా డిఫరెంట్గా ఉంది, చాలా లాంగ్ డిస్టెన్స్లో ఉంది అని చెప్తున్నాం. లిటరల్ లాంగ్ డిస్టెన్స్ మీనింగ్ కాదు, చాలా డిఫరెన్స్ ఉంది.
ఎగ్జాంపుల్, లివింగ్ ఇన్ ద విలేజ్ ఈజ్ అ ఫార్ క్రై ఫ్రమ్ ద లైఫ్ ఇన్ బిజీ సిటీ. సిటీకి విలేజ్ లైఫ్కి చాలా పొంతన అనేది లేదు, చాలా దూరం ఉన్నాయి రెండు స్టైల్స్ కూడా. ఎ ఫేట్ వర్స్ దాన్ డెత్ అంటే a situation so terrible or painful that a person feels it is worse than dying. మరణం కంటే దారుణమైనటువంటి పరిస్థితిని a fate worse than death అంటాం, భరించలేని బాధని లేదా అవమానాన్ని. ఎగ్జాంపుల్, ఫర్ ద ప్రౌడ్ సోల్జర్ లివింగ్ విత్ సచ్ హ్యూమిలియేషన్ ఫెల్ట్ లైక్ ఎ ఫేట్ వర్స్ దాన్ డెత్. తనకి వచ్చినటువంటి అవమానం మరణం కన్నా ఘోరమైనగా అనిపించింది ఆ సోల్జర్కి అని మనము చెప్తామన్నమాట. ఇది మనకి లిటరేచర్లో, ఏన్షియంట్ లిటరేచర్స్లో లేదంటే మైథాలజీలో ఎక్కువగా చూస్తూ ఉంటాము. ఒక తీవ్రమైనటువంటి సఫరింగ్ని లేదా ఏదైనా జీవిత ఖైదీల్ని లేదా తీవ్రమైనటువంటి అవమానాల్ని రిప్రజెంట్ చేసేటువంటి ఈ ఇంగ్లీష్ నావెల్స్లో వాటిలో మైథాలజీలో డిస్క్రైబ్ చేస్తారు ఈ వర్డ్ని, ఫేట్ వర్స్ దాన్ డెత్. నెక్స్ట్, ఎ ఫెదర్ ఇన్ వన్స్ క్యాప్ అంటే ఎన్ అచీవ్మెంట్ ఆర్ సక్సెస్ దట్ మేక్స్ ఎ పర్సన్ ప్రౌడ్ అండ్ ఎర్న్స్ దెమ్ రెస్పెక్ట్. ఒక గర్వించదగినటువంటి విషయం, ఒక గొప్ప విజయాన్ని మనము ఎ ఫెదర్ ఇన్ వన్స్ క్యాప్ అని అంటామన్నమాట. ఓకే, సో ఇది కూడా మనకి చాలా సెంచరీస్ క్రితము కొన్ని కల్చర్స్, నేటివ్ అమెరికన్ ట్రైబ్ కల్చర్స్లో ఈ వారియర్స్, హంటర్స్ అందరూ కూడా ఫెదర్స్ని వాళ్ళ క్యాప్స్లో పెట్టుకునేవారు అనమాట. సో వాళ్ళ యొక్క స్కిల్ని, వాళ్ళ యొక్క బ్రేవరీని రిప్రజెంట్ చేసుకోవడానికి, వాళ్ళ యొక్క అచీవ్మెంట్స్ని రిప్రజెంట్ చేసుకోవడానికి, అంటే ప్రతి విజయానికి ఒక ఫెదర్ అనేది వాళ్ళు నోటబుల్ అకంప్లిష్మెంట్గా పెట్టుకునేవారు అనమాట. సో అలా సాధించిన ప్రతి విజయాన్ని రిప్రజెంట్ చేయడానికి ఎ ఫెదర్ ఇన్ వన్స్ క్యాప్ వాడతాం. విన్నింగ్ ద నేషనల్ స్కాలర్షిప్ వాజ్ అ ఫెదర్ ఇన్ హెర్ క్యాప్ అంటే తనకి ఒక విజయం అని చెప్పచ్చు. నెక్స్ట్, ఎ ఫిఫ్త్ వీల్, ఎ పర్సన్ హూ ఈజ్ నాట్ ఇన్ నీడ్ అండ్ ఫీల్స్ లెఫ్ట్ అవుట్ బికాస్ దే హ్యావ్ నో యూస్ఫుల్ రోల్. ఓకే, బేసికల్గా ప్రతి వెహికల్కి మోస్ట్లీ 4 వీల్స్ ఉంటాయి కదా. సో నీడ్స్ ద 4 వీల్స్ ఒక ఫంక్షన్, ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఆటో తీసుకుంటే 4 వీల్స్తోనే ఆటో రన్ అవుతుంది కదా. ఈ 5th వీల్ అనేది నో యూస్. ఓకే, ఇట్ ఈస్ అన్నెసెసరీ, ఇట్ డజంట్ సర్వ్ ఎనీ పర్పస్. సో అనవసరమైన వ్యక్తి, ఒక పనికిరాని వ్యక్తిని రిప్రజెంట్ చేయడానికి ఒక 5th వీల్ అని చెప్తామన్నమాట. దే ఆర్ నాట్ నీడెడ్ ఇన్ దట్ సిచ్యువేషన్ ఆర్ దట్ గ్రూప్. ఎగ్జాంపుల్, ఐ ఫెల్ట్ లైక్ 5th వీల్ వెన్ ఐ జాయిన్ మై 2 ఫ్రెండ్స్ అండ్ దేర్ స్పౌజెస్ ఫర్ డిన్నర్. అంటే 2 స్పౌజెస్ అంటే వీళ్ళిద్దరు ఉన్నారు, మధ్యలో దిస్ పర్సన్ ఫెల్ట్ లైక్ 5th వీల్ బికాస్ దే ఆర్ ఆక్యుపైడ్ బట్ హీ ఫెల్ట్ లైక్ నో యూస్. Next, a fighting chance, a situation where a person still has a good chance of succeeding if they keep trying. అంటే ఇంకా అవకాశం ఉంది, విజయం సాధించేటువంటి అవకాశం ఇంకా ఉంది, రైట్. కష్టమైన పరిస్థితుల్లో కూడా గెలిచేటువంటి అవకాశం దొరికితే ఫైటింగ్ ఛాన్స్ అని అంటాం. ఎగ్జాంపుల్, ఇఫ్ వీ ఫినిష్ ద ప్రాజెక్ట్ ఆన్ టైమ్ వి స్టిల్ హ్యావ్ ఎ ఫైటింగ్ ఛాన్స్ ఆఫ్ విన్నింగ్ ద కాంట్రాక్ట్. మనకి ప్రాజెక్ట్ టైంకి చేస్తే ఇంకా మనకి ఛాన్స్ ఉంది. నెక్స్ట్, ఎ ఫైన్ స్టేట్ ఆఫ్ అఫైర్స్. ఓకే, సో ఫైన్ అంటే బేసికల్గా గుడ్, రైట్. బట్ ఇక్కడ చూడండి, ఏ సిచ్యువేషన్ దట్ హ్యాస్ గాన్ బ్యాడ్లీ రాంగ్ ఆర్ బికమ్ ఎంబారసింగ్ ఆఫెన్ డిస్క్రైబ్ సర్కాస్టికలీ. చాలా దారుణమైన పరిస్థితి, ఇబ్బందికరమైన పరిస్థితి, ఒక వ్యంగ్యమైనటువంటి పరిస్థితిని. సో బేసికలీ ఫైన్ యూజువల్లీ మీన్స్ గుడ్, బట్ ఈ ఎక్స్ప్రెషన్లో ఇట్ ఈస్ యూజ్డ్ ఇన్ సర్కాస్టిక్ టు షో దట్ ఇట్ ఈస్ ఎగ్జాక్ట్లీ ఆపోజిట్, విచ్ మీన్స్ ఎవరైనా ఒక గ్రేట్ ఫ్రస్ట్రేషన్ని లేదా డిసప్పాయింట్మెంట్ని, ఎంబారసింగ్ సిచ్యువేషన్ని చూపించాలనుకుంటే ఇది వాడతామన్నమాట. ఎగ్జాంపుల్ చూడండి, అర్థమవుతుంది. We miss the train because no one checked the schedule. That's the fine state of affairs. అలా ఉంది వీళ్ళ పరిస్థితి. అలా అంటే ఒక సర్కాస్టిక్ వేలో మేము ట్రైన్ మిస్ అయ్యాం బికాజ్ ఎవరు షెడ్యూల్ సరిగ్గా చూడలేదు, దానివల్ల అంతా చెడిపోయింది ప్లాన్ అని చెప్పి సర్కాస్టిక్ వేలో ఈ విధంగా చెప్తున్నాం. నెక్స్ట్, ఏ ఫైర్ ఇన్ వన్స్ బెల్లీ. సో ఇట్స్ లిటరలీ నాట్ మీనింగ్ దట్ ఒకలా మన బెల్లీలో ఏదో ఫైర్ ఉందని కాదు, విచ్ మీన్స్ ద ఇన్నర్ ప్యాషన్, దట్ ఇన్నర్ ఫైర్, ఒక డిటర్మినేషన్ దట్ డ్రైవ్స్ ఎ పర్సన్ టు సక్సీడ్. ఒక బలమైనటువంటి సంకల్పము, ఒక విజయాన్ని సాధించాలనేటువంటి తీవ్రమైనటువంటి ప్యాషన్. ఎగ్జాంపుల్, షీ హ్యాస్ ఎ ఫైర్ ఇన్ హర్ బెల్లీ టు బికమ్ అన్ IAS ఆఫీసర్. అంటే దట్ జీల్, దట్ పొటెన్షియల్, దట్ డిటర్మినేషన్.
Next, a fish out of water. Yes, this is also repeated in our PYQ series. A person who feels uncomfortable, awkward, or out of place in a particular situation or environment. Feeling that awkwardness, కొత్త సిచ్యువేషన్, కొత్త ప్లేసెస్లో ఒక ఇమడలేనటువంటి వ్యక్తిని మనము ఫిష్ అవుట్ ఆఫ్ వాటర్ అంటాం. ఎగ్జాంపుల్, ఆన్ హిస్ ఫస్ట్ డే అట్ న్యూ స్కూల్, అరుణ్ ఫెల్ట్ లైక్ ఎ ఫిష్ అవుట్ ఆఫ్ వాటర్. తను చాలా ఇబ్బందిగా ఫీల్ అయ్యారంటే హీ డిడ్ నాట్ ఫిట్ ఇన్ దట్ ప్లేస్. నెక్స్ట్, ఐ 5-finger డిస్కౌంట్. దిస్ ఈజ్ ఆల్సో రిపీటెడ్ ఇన్ అవర్ PYQ సిరీస్, విచ్ మీన్స్ టేకింగ్ సంథింగ్ వితౌట్ పేయింగ్ ఫర్ ఇట్. లేదా దొంగతనం చేయడము, లేదా చెల్లించకుండా వస్తువుల్ని తీసుకెళ్ళడం 5-finger డిస్కౌంట్ అనమాట. ఓకే, విచ్ ఇస్ ఇది బేసిక్ ఒక హ్యూమరస్ అంటే సర్కాస్టిక్గా చెప్పడం అనమాట. ఓకే, 5 fingers ఆఫ్ ద హ్యాండ్ టు టేక్ సంథింగ్ వితౌట్ పేయింగ్ ఫర్ ఇట్. ఓకే, టేకింగ్ ఓల్ డిస్కౌంట్ అన్నట్టు. ఓకే, సో స్టీలింగ్ని రిప్రజెంట్ చేయడానికి వాడతాము. ఎగ్జాంపుల్, ద స్టోర్ కాట్ అ కస్టమర్ ట్రయింగ్ టు గెట్ అ 5-finger డిస్కౌంట్ ఆన్ పెయిర్ ఆఫ్ సన్ గ్లాసెస్. ఓకే, నెక్స్ట్, ఎ ఫ్లాష్ in the pan, which means someone or something that becomes successful or famous for a short time but does not remain successful. అంటే తాత్కాలికమైనటువంటి విజయం ఎక్కువ కాలం ఉండేటువంటిది కాదు. ఓకే, ద ఫ్లాష్ ఇన్ ద పాన్. సో అప్పట్లోని 16th and 17th centuries-లోని కొన్ని గన్స్ యూజ్ చేసేవారు. ఆ గన్ పౌడర్ని ఒక ప్యాన్లో వేసి ఇగ్నైట్ చేసేవారు. అప్పుడు ఒక ఫ్లాష్ అనేది వచ్చేది. సో అది ఎక్కువగా వెంటనే ఎక్కువ సమయం ఉండేది కాదు, అది జస్ట్ ఆ కొద్దిసేపు మాత్రమే వెలిగేది. సో అలా ఈ యొక్క పదం అనేది వచ్చింది. సో సమ్వన్ ఆర్ సంథింగ్ దట్ బికమ్ సక్సెస్ఫుల్ ఆర్ ఫేమస్ ఫర్ షార్ట్ టైమ్ బట్ ఇట్ డస్ నాట్ రిమైన్ ఫర్ అ లాంగ్ టైమ్. ఎగ్జాంపుల్ చూడండి, మెనీ పీపుల్ థాట్ ద యంగ్ సింగర్ వాజ్ ఎ ఫ్లాష్ ఇన్ ద ప్యాన్ బట్ షీ ప్రూవ్డ్ ఎవ్రీ వన్ రాంగ్ బై స్టేయింగ్ సక్సెస్ఫుల్ ఇయర్స్. సో ఇక్కడ ఎగ్జాంపుల్లో మనకి రివర్స్లో ఇచ్చాం. అందరూ ఏమనుకున్నారు, తను ఫ్లాష్ ఇన్ ద ప్యాన్, కొంతకాలమే తను ఉంటుంది అని అనుకున్నారు, బట్ షీ ప్రూవ్డ్ ఎవ్రీ వన్ రాంగ్. నెక్స్ట్, ఎ ఫ్లీ ఇన్ వన్స్ ఇయర్, విచ్ మీన్స్ ఇడియం ఫ్లీ ఇన్ వన్స్ ఇయర్ అంటే ఫ్లీ ఇన్ వన్స్ ఇయర్ మీన్స్ స్ట్రాంగ్ స్కోల్డింగ్ ఆర్ హార్ష్ క్రిటిసిజం దట్ మేక్స్ సమ్వన్ ఫీల్ అన్కంఫర్టబుల్ ఆర్ అషేమ్డ్. ఒక ఇరిటేషన్ క్రియేట్ చేయడం, ఒక డిస్కంఫర్ట్ క్రియేట్ చేయడం, ఒక అవమానంగా అనిపించేటువంటి విధంగా తిట్టడం. ఓకే, ఎగ్జాంపుల్, ద స్టూడెంట్ గాట్ అ ఫ్లీ ఇన్ హిస్ ఇయర్ ఫ్రమ్ ద టీచర్ ఫర్ టాకింగ్ డ్యూరింగ్ ద క్లాస్. అంటే తను మాట్లాడడం వల్ల తనకి తిట్లు పడ్డాయి తన టీచర్ దగ్గర నుంచి. నెక్స్ట్, ఎ ఫ్లీ మార్కెట్, ఏ మార్కెట్ వేర్ పీపుల్ బై అండ్ సెల్ యూజ్డ్ ఓల్డ్ యాంటిక్ అండ్ లో ప్రైస్డ్ గూడ్స్ అనమాట. ఫ్లీ మార్కెట్ విచ్ మీన్స్ ఇది ఒక ఫ్రెంచ్ వర్డ్ నుంచి తీసుకోనబడింది. అంటే మార్కెట్ ఆఫ్ ఫ్లీస్ అంటే దాని అర్థము ఒక మార్కెట్ వేర్ పీపుల్ సెల్ ఓల్డ్ ఫర్నిచరు, పాత బట్టలు లేదా యూజ్డ్ గూడ్స్, ఇవన్నీ దే బిలీవ్ టు కంటైన్ ఫ్లీస్, విచ్ మీన్స్ బేసికల్గా యూజ్ చేసి సెకండ్ హ్యాండ్వి అమ్ముతారు చూడండి, ఆ రిప్రజెంటేషను. ఇది ఒక ఫ్రెంచ్ ఫ్రేజ్ నుంచి తీసుకోబడింది. ఫ్లీ మార్కెట్ అంటే బేసికల్లీ లో ప్రైస్డ్ గూడ్స్. ఓకే, చవక ధరలకు వస్తువులు దొరికేటువంటి మార్కెట్. ఎగ్జాంపుల్, we found a beautiful antique clock at a flea market for a very low price. ఈ ఫ్లీ మార్కెట్స్ మనం ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడ వింటూ ఉంటాం. ప్రతి చోట ఫ్లీ మార్కెట్ అని పెడుతూ ఉంటారు. ఎయిదర్ లో ప్రైస్డ్ గూడ్స్ లేదా యూజ్డ్ గూడ్స్ అవన్నీ పెడుతూ ఉంటారు. ఏ ఫ్లై ఇన్ ద ఆయింట్మెంట్. ఓకే, నెక్స్ట్, ఏ ఫ్లై ఇన్ ద ఆయింట్మెంట్ విచ్ మీన్స్ ఎ స్మాల్ ప్రాబ్లమ్ దట్ స్పాయిల్స్ అండ్ అదర్వైజ్ పర్ఫెక్ట్ ఆర్ ఎంజాయబుల్ సిచ్యువేషన్. అంటే మంచి విషయాన్ని చెడగొట్టేటువంటి ఒక చిన్న లోపం. ఎగ్జాంపుల్ చూడండి, అర్థమవుతుంది. ద వెకేషన్ వాజ్ వండర్ఫుల్ బట్ ద బ్యాడ్ వెదర్ ఆన్ ద లాస్ట్ డే వాజ్ అ ఫ్లై ఇన్ ద ఆయింట్మెంట్. అంటే ఒక చిన్న లోపం అనేది లేకపోయి ఉంటే మొత్తం అంతా బాగుండేది, బట్ ఈ బ్యాడ్ వెదర్ అనేది ఫ్లై ఇన్ ద ఆయింట్మెంట్ లాగా మధ్యలో వచ్చింది అని చెప్తున్నాం. నెక్స్ట్, ఏ ఫ్లై ఆన్ ద వాల్. నెక్స్ట్, ఫ్లై ఆన్ ద వాల్ ఈజ్ నథింగ్ బట్, మనం లిటరల్ మీనింగ్ చూసుకున్నట్టయితే ఒక ఫ్లై వాల్ మీద కూర్చోవడం, అన్నీ చూస్తూ వింటూ, ఈగలు దోమలు ఎలా అయితే వాల్ మీద కూర్చొని వింటూ ఉంటాయో,
with it, it is not expecting anyone to look at her. Okay, like that a person who watches or listens to what is happening without anyone noticing them, ఎవ్వరికి తెలియకుండా సీక్రెట్గా వినడము ఒక మూల కూర్చొని. అంటే రహస్యంగా జరిగే విషయాలను చూసేటువంటి వ్యక్తిని ఫ్లై ఆన్ ద వాల్ అంటాం. ఎగ్జాంపుల్, I wish I could be a fly on the wall during their meeting to know what they were discussing. వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో నాకు విలానాలు ఉంది. ఐ విష్ నేను ఒక ఐ కుడ్ బి ఏ ఫ్లై ఆన్ ద వాల్. నెక్స్ట్ ఏ ఫ్లై ఆన్ ద వీల్. నెక్స్ట్ చూడండి, ఎ పర్సన్ హూ థింక్స్ దే ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఈవెన్ దో దే హ్యావ్ లిటిల్ ఆర్ నో రియల్ ఇన్ఫ్లుయెన్స్. ఓకే, సో వాల్ అంటే దూరం నుంచి కూర్చొని అబ్జర్వ్ చేయడం. వీల్ అంటే వాళ్ళ వల్ల ఎటువంటి ఉపయోగం లేకపోయినా కూడా తన్ని తానే చేస్తున్నాను అని అనుకొని ఫీల్ అయ్యేటువంటి వ్యక్తి. ఎగ్జాంపుల్, ద న్యూ ఎంప్లాయీ యాక్టెడ్ లైక్ ఎ ఫ్లై ఆన్ ద వీల్ క్లెయిమింగ్ ఆల్ ద క్రెడిట్ ఫర్ టీమ్ సక్సెస్. తను ఏం చేయకపోయినా చిన్న పాత్ర ఉన్నప్పటికీ కూడా దే ఫీల్ దట్ దే హ్యావ్ దేర్ ఓన్ ఇంపార్టెన్స్, మచ్ ఇంపార్టెన్స్. ఓకే, నెక్స్ట్ ఎ ఫ్లయింగ్ విజిట్. ఎ క్విక్ విజిట్ వేర్ సమ్ వన్ comes for a short time and leaves soon. ఫ్లయింగ్ విజిట్ ఇది సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ, అంటే హడావిడిగా చేసేటువంటి ఒక విజిట్ అని చెప్పచ్చు. ఎగ్జాంపుల్, మై అంకుల్ పెయిడ్ అస్ అ ఫ్లయింగ్ విజిట్ బిఫోర్ క్యాచింగ్ హిస్ ట్రైన్. అంటే తన ట్రైన్ వెళ్ళేలోపు మా ఇంటికి వచ్చారు, అక్కడున్న కొంచెం టైంలో చిన్న విజిట్, ఒక షార్ట్ విజిట్, క్విక్ విజిట్ అనేది చేశారు అని చెప్తున్నాం. నెక్స్ట్ ఎ ఫూల్స్ ప్యారడైజ్. ఓకే, being happy because you believe something that is not true or do not know the real situation. ఓకే, ఫూల్స్ ప్యారడైజ్ ఇస్ నథింగ్ బట్ ఒక భ్రమలో జీవించి ఉండడం అనమాట, ఒక ఇమాజినరీ స్టేట్ అనమాట. ఒక ఫూల్ అనేవాడు ఎప్పుడు ఎలా ఉంటాడు, హ్యాపీగా ఉంటాడు. వాడు ఒక భ్రమలో ఒక జీవిస్తూ ఒక హాల్యూసినేషన్లో ఉంటాడు. లైక్ దే ఆర్ హ్యాపీ ఇన్ దేర్ ఓన్ బిలీఫ్స్, రైట్? హీ కెన్ క్రియేట్ ప్యారడైజ్ ఆల్సో ఇన్ హిస్ మైండ్. ఓకే, ఎగ్జాంపుల్, హీ వాజ్ లివింగ్ in a fool's paradise believing he would pass the exam without studying. అంటే ఒక భ్రమలో ఉన్నాడు, అంటే తను ఎగ్జామ్ని పాస్ అవుతాడు, నేను చదువుకోకపోయినా పాస్ అవుతాను అనేటువంటి భ్రమలో ఉన్నాడు. నెక్స్ట్ ఎ ఫ్రాగ్ ఇన్ అ వెల్. అ పర్సన్ who knows only a small part of the world and believes that is all there is to know. ఓకే, సో పరిమితి జ్ఞానం ఉన్న వ్యక్తి, బావిలో ఉన్న కప్పలు అంటాం, వాళ్ళకి తెలిసిందే ప్రపంచం, వాళ్ళు ఉన్నదే ప్రపంచం అనుకునేటువంటి పర్సన్స్ని రిప్రజెంట్ చేయడానికి ఇది యూస్ చేస్తాం. ఎగ్జాంపుల్, హీ హ్యాస్ నెవర్ ట్రావెల్డ్ అవుట్ సైడ్ హిస్ విలేజ్ అండ్ థింక్స్ హిస్ వే ఈజ్ ద ఓన్లీ రైట్ వే, హీ ఈజ్ ద ఫ్రాగ్ ఇన్ అ వెల్. అంటే తను విలేజ్ దాటి ఎప్పుడు వెళ్ళలేదు, తన దారే కరెక్ట్ అనుకుంటున్నాడు ఆ వ్యక్తి, బికాస్ దట్స్ వై వి సే హిమ్ అ ఫ్రాగ్ ఇన్ అ వెల్. Next, a game changer. Okay, a game changer of course is a self-explanatory, something or someone that changes a situation completely and makes a big difference. అంటే పరిస్థితిని పూర్తిగా మార్చేసేటువంటి ఒక విషయం లేదా ఒక మనిషిని, రైట్? ఇది బేసికల్గా ఒక స్పోర్ట్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి తెచ్చినటువంటి వర్డ్, వేర్ ఒక ప్లేయర్ లాస్ట్ మినిట్లో ఎంటైర్ గేమ్ని మార్చేసేటువంటి మూవ్ని తీసుకుంటే దాన్ని మనం గేమ్ చేంజర్గా వాడతాము. ఇది మనం బిజినెస్లో వాడతాం, టెక్నాలజీలో, ఎడ్యుకేషన్లో, పాలిటిక్స్లో ఇప్పటికీ కూడా వాడుతూ ఉంటాం. సో ఎనీథింగ్ దట్ బ్రింగ్స్ అ హ్యూజ్ చేంజ్ని రిప్రజెంట్ చేస్తే గేమ్ చేంజర్ అంటాం. అది సిచ్యువేషన్ అవని, వస్తువు అవని, మనిషి అవని. ఎగ్జాంపుల్, ద ఇంట్రొడక్షన్ ఆఫ్ ఆన్లైన్ క్లాసెస్ వాజ్ అ గేమ్ చేంజర్ ఫర్ ద స్టూడెంట్స్ డ్యూరింగ్ పాండమిక్ టైంలో ఈ ఆన్లైన్ క్లాసెస్ అనేవి అందరికీ అంత ఉపయోగపడ్డాయి అని. నెక్స్ట్, ఏ గేట్ క్రాషర్. ఓకే, a person, it's not literally meaning we are crashing the gate crasher means చూడండి, a person who enters or attends a party or event or function without being invited. సో ఇక్కడ గేట్ అంటే the entrance to an event, క్రాష్ అంటే ఫోర్స్ఫుల్గా వాళ్ళంతటి వాళ్ళు వచ్చేయడం. ఓకే, సో ఎవరైనా సరే ఇన్విటేషన్ లేకుండా వస్తే వాళ్ళని మనం గేట్ క్రాషర్ అంటాం, ఆహ్వానం లేకుండా కార్యక్రమానికి వచ్చేటువంటి వ్యక్తి. ఎగ్జాంపుల్, a few gate crashers entered the wedding without invitations. Okay, next, a good Samaritan. So a good Samaritan is someone who helps someone in trouble without expect. అంటే
తను నిస్వార్థంగా సహాయం చేసేటువంటి వ్యక్తిని మనము సమారిటన్ అని అంటాము. దిస్ ఈజ్ ఆల్సో టేకెన్ ఫ్రమ్ బైబిల్లో ఒక స్టోరీని రిప్రజెంట్ చేస్తూ ఇది చెప్పారండి. ఒక స్టోరీలో మ్యాన్ ఈజ్ అటాక్డ్ బై సమ్ రాబర్స్ అండ్ ఆ మ్యాన్ని చాలా కొట్టేసి ఎక్కడో పడేస్తే సో వాళ్ళందరూ వదిలేసి వెళ్ళిపోతారు. బట్ సమారిటన్ హీఈస్ వన్ ఆఫ్ ద మెంబర్ ఆఫ్ ఎ గ్రూప్. అతను వచ్చేసి ఈ యొక్క పర్సన్ని కాపాడుతారనమాట. సో దానివల్ల ఈ స్టోరీని గుడ్ సమారిటన్ అనేటువంటి పదం ఈ స్టోరీ నుంచి వచ్చింది. సో ఎగ్జాంపుల్, ఏ గుడ్ సమారిటన్ టుక్ ద ఇంజర్డ్ సైక్లిస్ట్ టు ద హాస్పిటల్ ఆఫ్టర్ ద యాక్సిడెంట్. సో ఏ వ్యక్తి అయినా నిస్వార్థంగా అవతల పర్సన్కి సహాయం చేస్తానికి వస్తే వాళ్ళని ఈ యొక్క పేరుతో మనము పిలుస్తాము. ఓకే, so with this we have completed 100 idioms and phrases from Black Book. సో నెక్స్ట్ వీడియోలో మనము నెక్స్ట్ సెట్ ఆఫ్ 100 idioms and phrases అనేవి చూద్దాము. థ్యాంక్ యూ సో మచ్.